నమస్తే అందరికీ. స్టాక్ మార్కెట్‌లోకి రావాలనుకునే వాళ్ళు, లేదా ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి డబ్బు సంపాదించుకోవాలనుకునేవాళ్ళు. సో, మన దగ్గర కొంచెం సేవింగ్ ఉంది. దాన్ని ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేసి దాంట్లో నుంచి కొంచెం లాభం పొందాలనుకునేవాళ్ళు. ఇలాగా రకరకాలుగా ఆహ్, ఉంటారనమాట. చాలామందికి చేయాలని ఉంటది గానీ, ఎక్కడ మొదలుపెట్టాలి? ఎలా స్టార్ట్ చేయాలి? సో, అందులో పోతే ఏమన్నా రిస్క్ ఉంటదా? ఉంటే ఏమైతది? మన దగ్గర ఉన్న డబ్బులు పోతాయా? ఇలాంటి చాలా భయాలుంటాయనమాట. ఇవన్నిటి మీద కొంచెం క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ వీడియో నేను కేవలం ఆహ్, ఒక వ్యక్తి ఒక క్యాపిటల్ పెట్టుకొని ఫస్ట్ టైము ఏదో ఒకటి చేసి దాన్ని డెవలప్ చేసుకోవాలి. ఒక రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేసి దాంట్లో నుంచి కొంచెం ప్రాఫిట్స్ పొందడం ఎలాగా అని ఆలోచించే వాళ్ళ కోసం చేస్తున్నా. ఇది ఈ ఫస్ట్ వీడియో పార్ట్ అంతా కేవలం స్టాక్ మార్కెట్స్ గురించి మాత్రమే చెప్పట్లేదు. మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్ కాకుండా ఇంకా వేరే వేరే పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. అవన్నీ చూసిన తర్వాత స్టాక్ మార్కెట్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కంపేర్ చేసుకొని మీకు ఏది కరెక్ట్, మీరు ఏది చేయడానికి మీకు కరెక్ట్‌గా ఉంది అనిపిస్తే మీరు అందులోకి వెళ్ళి చేయొచ్చనమాట. ఈ పర్టిక్యులర్ కోర్స్ వచ్చేసి దీన్ని నేను ఒక కోర్స్ లాగా డిజైన్ చేశాను అనమాట. ఈ వీడియో సీరీసెస్‌ని ఇది పార్ట్ 1 కింద వస్తది మీకు. నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 అలా ఎన్ని పార్ట్స్ వస్తాయో నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు. ఎందుకంటే ఈ రికార్డ్ చేసే టైంలో నేను ఈ టాపిక్స్ కవర్ చేద్దామని అనుకుంటున్నా అనమాట. సో, ఈ ఈ ఈ వీడియో సీరీస్‌లో ఫస్ట్ పార్ట్‌లో వచ్చేసి రకరకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి మనకి ఇండియాలో. అంటే స్టాక్ మార్కెటే గాకుండా రియల్ ఎస్టేట్ గానీ, ఇంకా గోల్డ్ గానీ, ఇంకా కరెన్సీస్ గానీ, ఇంకా ఇట్లా గవర్నమెంట్ బాండ్స్ గానీ, ఇట్లా ఎన్ని రకాలుగా మనకి ఇన్వెస్ట్ చేసేదానికి అవకాశాలున్నాయి. వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత రిటర్న్స్ వస్తది? ఆ రిటర్న్స్ మనకి సరిపోతాయా? అందులో ఎంత రిస్క్ ఉంది? ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో పర్టిక్యులర్‌గా చాలా బేసిక్స్‌లో పెద్ద టెక్నికల్ టర్మ్స్ ఏం లేకుండా జనరల్‌గా సాధారణంగా ఉండేలాగా మాట్లాడుకుందాం. ఫర్దర్‌గా దీని బేసిక్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్లోగా స్టాక్ మార్కెట్ రిలేటెడ్‌గా మ్యాటర్ స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత అందులో అది అయిపోయిన తర్వాత టెక్నికల్ అనాలిసిస్ గురించి కంప్లీట్‌గా నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అండ్ ఆ తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ కూడా కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఉంటదనమాట. ఒకవేళ మీరు కంప్లీట్‌గా బేసిక్ అయితే అసలు మీకు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనే పదం కూడా అర్థం కాకపోవచ్చు. ఫండమెంటల్స్ అన్నది కూడా అర్థం కాకపోవచ్చు. టెక్నికల్స్ కూడా అర్థం కాకపోవచ్చు. ఇవి ఆల్రెడీ స్టాక్ మార్కెట్ గురించి కొంచెం తెలుసుకొని ఉంటారు కదా! వాళ్ళందరికీ ఈ పదాలు ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు మీకు అర్థం కాకపోతే పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఫస్ట్ వీడియో అయిపోయేసప్పటికి మీకు ఈ పదాలు కూడా అర్థమవుతాయి అనుకుంటా. అండ్ లాస్ట్ ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అంటారనమాట. ఈ ఈ 5 టాపిక్స్ కవర్ చేస్తా. ఒక బేసిక్స్ నుంచి ఏం తెలియని ఒక వ్యక్తి నుంచి కొంచెం పర్వాలేదు క్లీన్‌గా మనీ ఎర్న్ చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్‌లో అనే కాన్ఫిడెన్స్ వచ్చే ఒక ట్రేడర్ లాగా అవ్వాలంటే మనకేమేమి అవసరమో అవన్నీ ఈ వీడియో సీరీస్ ద్వారా మీకు అందించాలని అనుకుంటున్నాను అనమాట. సో, ఈ ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు నన్ను సపోర్ట్ చేయాలనిపిస్తే కిందున్న సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఈ తదుపరి వీడియోస్ అన్నీ మీకు బెల్ ఐకాన్ ద్వారా నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యంగా లేట్ చేయకుండా మనం మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? సో, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అవన్నీ పక్కన పెడితే మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సో, మనం ఈ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని తెలుసుకునే దాని ముందర ఒక పని చేద్దాం. అసలు ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోతే మన ఓల్డ్ ఏజ్ టైమ్ వచ్చేటప్పటికి మనం రిటైర్మెంట్ అయ్యే టైంకి మన ఫైనాన్షియల్ పొజిషన్స్ ఎలా ఉంటాయి? అంటే మనకి ఆస్తులు ఉండొచ్చు, మన ఫోర్ ఫాదర్స్ సంపాదించినదంతా చాలా ఉండొచ్చు. మనం వడ్ ఏదో ఒక బిజినెస్ ఉండి దాంట్లో ఇన్‌కమ్ వచ్చేవాళ్ళు వీళ్ళందరి గురించి నేను మాట్లాడట్లేదు. ఇది కేవలము జాబ్ చేసుకుంటా ఒక సామాన్యుడు ఉంటాడు. జాబ్‌కెళ్తా ఉంటాడు. నెలకొక 20,000, 30,000 సాలరీ సంపాదిస్తా ఉంటాడు. వీళ్ళు ఇలాంటి పర్సను ఆహ్ అతను జీవితకాలం పని జేస్తే ఎంత డబ్బు సంపాదిస్తాడు? ఎంత సేవ్ జేసుకోగలుగుతాడు? ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు సర్వైవ్ అవుతారా? లేదా? ఇలాంటి విషయాల గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది? ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది? 2 చూద్దాం. మనకు ఒక అర్థమవుతది. ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ఎంత ఇంపార్టెంటో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నెక్స్ట్.
సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట, మనకి ఈజీగా అర్థం అవ్వడం కోసము. సో ఒక వ్యక్తి, సో అతని వయసు వచ్చేసి 30 సంవత్సరాలు అనుకుందాం. సో అతను ఒక జాబ్ చేస్తున్నాడు అనుకుందాం. సో ఒక చిన్న టౌన్‌లో ఉంటున్నాడు. అతనికి ఒక 20,000 రూపాయలు సాలరీ వస్తుంది ఇప్పుడు రైట్ నౌ. సో అతను పనిచేస్తున్న కంపెనీలో అతని బాస్ ఓకే, జాయిన్ అయ్యేటప్పుడు నీకు ప్రతి సంవత్సరం 10% హైక్ ఇస్తా అని ఒప్పుకున్నాడు. సో ఒప్పుకొని ఇతను జాయిన్ అయ్యాడు అని అనుకుందాం. సో అతను నివసిస్తున్న ఆ టౌన్‌లో సంవత్సరం ఎవ్రీ ఇయర్ 8% కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ అవుతోంది. అంటే మనం రూపాయి వాల్యూ పడిపోవడం, లేకపోతే ఈరోజు రూ. 100కి వచ్చిన ఐటెము నెక్స్ట్ సంవత్సరం రూ. 108 పెడితేనే మనకి వస్తదనమాట. సో 8% ప్రతి సంవత్సరం పెరుగుతుంటది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ నీట్‌గా అర్థం అవ్వాలంటే. ఈ సంవత్సరం రూ. 100 పెట్టి కొన్న సేమ్ ఐటెము సో నెక్స్ట్ ఇయర్ రూ. 108 పెడితే గానీ రాదనమాట. ఆ నెక్స్ట్ ఇయర్ రూ. 116 పెడితే గానీ రాదనమాట. సో అట్లా ప్రతి సంవత్సరం 8% పెరుగుతా ఉందనమాట ఓవరాల్‌గా. అది ఎగ్జాంపుల్ కోసం తీసుకుందాం. సో అతను 50 సంవత్సరాల వయసులో రిటైర్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు అతని ఏజ్ ఏమో 30 సంవత్సరాలు. సో అతను 50 సంవత్సరాలప్పుడు రిటైర్డ్ అవ్వాలనుకుంటున్నాడు. సో ఇంకా అతనికి మిగిలింది ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ఉందనమాట అతను పని చేయడానికి. సో ఈ 20 సంవత్సరాల్లో అతను పని చేసి అతను ఓల్డ్ ఏజ్ వచ్చేసప్పటికి అతని ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా ఉంటది అనేది మనం చూద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఓవరాల్ ఎక్స్‌పెన్సెస్ పర్ మంత్. సో అతను 20,000 సంపాదిస్తున్నాడు. సో అతను రూమ్ రెంటు, ఇండ్లు బాడిగ, సో ఫుడ్ ఎక్స్‌పెన్సెస్ ఎవ్రీథింగ్ అంతా కలుపుకుంటే 18,000 వస్తుంది అని అనుకుందాం. సో అతనికి ఎవ్రీ మంత్ రూ. 2,000 హార్డ్ క్యాష్ మిగులుతుంది. సో 18,000 కంప్లీట్‌గా ఖర్చయిపోతుంది. ఒక 2,000 మిగులుతోంది అనుకుందాం. అంటే ఎంత? ఒక 1% అనుకుంటా. సో 1% ఆఫ్ 20,000 ఓకే. సో అది ఒక ఎగ్జాంపుల్. ఒక పర్సన్ ఆ పరిస్థితిలో ఉన్నాడు. సో ఇతని పరిస్థితి మీద మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం ఇప్పుడు. ఓకే. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న టేబుల్‌లో నేను ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్‌కి సంబంధించిన వాల్యూస్ అనమాట ఇవి. సో అతను నెలకి రూ. 20,000 సంపాదిస్తున్నాడు అనుకో. సో సంవత్సరం మొత్తం అతని ఆదాయము 2,40,000 అవుతదనమాట. సో ఫస్ట్ కాలమ్‌లో అది మీకు కనపడుతుంటది. 2,40,000 అవుతది. సో అతనికి రూ. 18,000 నెల నెల ఖర్చు ఉందని మనం మాట్లాడుకున్నాం కదా! సో అలా సంవత్సరం మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 2,16,000 అతనికి ఖర్చొస్తది. సో అతనికి హార్డ్ క్యాష్‌గా నెలకి రూ. 2,000 మిగిలితే ఫస్ట్ సంవత్సరం అతనికి రూ. 24,000 అతను సేవింగ్స్ చేసుకోగలుగుతాడనమాట. సో నెక్స్ట్ సంవత్సరం సేమ్. సో నెక్స్ట్ సంవత్సరం ఏమైందంటే వాళ్ళ బాస్ అతనికి 10% ఇంక్రిమెంట్ ఇచ్చాడు. సో సంవత్సర ఆదాయం 2,64,000కి రీచ్ అయింది. అలాగే ఎక్స్‌పెన్సెస్ కూడా 8% పెరిగాయి. పాత ఎక్స్‌పెన్సెస్ మీద 8% ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇలా వచ్చింది 2,33,280 అండ్ సో అతనికొచ్చిన బ్యాలెన్స్ వచ్చేసి రూ. 30,720 వచ్చిందనమాట. సో ఇక్కడ ఈ కాలంలో అన్ని ఇయర్ ఆన్ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతా వెళ్తాయి. సో అలాగే ఎక్స్‌పెన్సెస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ 8% ఇంక్రీజ్ అవుతా వెళ్తాయన్నమాట. సో ఆ విధంగా అతను 20 సంవత్సరాలు పనిచేస్తాడు. సో 20వ సంవత్సరంలో అతని సంవత్సర ఆదాయం రూ. 15,00,000 ఉండాలి. సో అలా ఉంటేనే ఈ ఎగ్జాంపుల్‌లో అతను ఒక సేఫెస్ట్ కాకపోయినా ఓకే, కొంచెం పర్వాలా అనిపిస్తాడు. ఒకవేళ 20 సంవత్సరాలు పని చేసినా 15,00,000 ఆదాయం మాకు రాదు, హైలీ ఇంపాసిబుల్. ఈ ఎగ్జాంపుల్‌కి మేము సూట్ కామనుకుంటే మీరు చాలా చాలా డేంజర్‌లో ఉన్నారు. మీకు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది చాలా చాలా అవసరం. సో అట్‌లీస్ట్ రూ. 500 మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని మీ ఫ్యూచర్‌ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో అది ఎలాగో అనేది మనం ఈ వీడియో ముందుకెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని పరిస్థితి మనం ఆలోచిద్దాం. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం అతనికి 10% హైక్ వస్తా వచ్చింది. సో 20వ సంవత్సరంలో అతను ఆల్మోస్ట్ రూ. 14,67,000 సంవత్సరానికి సంపాదిస్తున్నాడు. అలాగే రూ. 9,32,000 అతను ఖర్చు పెడుతున్నాడు. సో మిగిలిన డబ్బులు రూ. 5,35,626 సేవ్ చేసుకున్నాడు. సో ఇలా ప్రతి సంవత్సరం అతను సేవ్ చేసుకున్న డబ్బులన్నీ కూడితే అతను 20 సంవత్సరాలు కష్టపడి పనిచేసి సో అతను సేవ్ చేసుకున్న డబ్బులు ఎంత అంటే రూ. 38,61,415 అనమాట. ఓకే. సో ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఒక వ్యక్తి ఈ విధంగా అతను ఓన్లీ మిగిలిన డబ్బులు సేవ్ చేసుకుంటా వచ్చాడు. సో ఇప్పుడేంటి
38,61,415. సో, అతను ఎర్న్ చేశాడు. సో, లాస్ట్‌లో మీరు చూస్తే ఆల్మోస్ట్ రఫ్‌గా అతని ఎక్స్‌పెన్సెస్ ఇయర్లీ ఎక్స్‌పెన్సెస్ ఆహ్, 9,32,000 ఉన్నాయి. అంటే దాన్ని మనం డివైడెడ్ బై 12 చేస్తే అండ్ యావరేజ్ 77,000 చిల్లర వస్తదనమాట. అంటే నేను ఇంకా ఆ తర్వాత కూడా అది 8% ఇంక్రీజ్ అవుతా ఎళ్తది. నేను ఆ పాయింట్ కూడా కన్సిడర్ చేసుకోకుండా, సరే ఇంక రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ స్టేజ్‌లో అతనికి రూ. 77,000 ఖర్చొస్తుంది ఎవ్రీ మంత్ అనుకుందాం. సో, అతను సంపాదించిన డబ్బులున్నాయి గదా! 38,00,000. సో, దాన్ని ప్రతి నెలా ఖర్చు పెట్టుకుంటా ఎళ్తే, అతను ఆ డబ్బుల్ని 50 నెలల్లోనే కంప్లీట్‌గా ఖర్చు పెట్టేస్తాడు. సో, అతనికున్న టైము 4 ఇయర్స్. 50 నెలలంటే ఆల్మోస్ట్ 4 ఇయర్స్. సో, 4 ఇయర్స్‌లో అతను సంపాదించిన డబ్బులన్నీ అయిపోతాయి. సో, అయిపోయిన తర్వాత ఇంకేం జేయాలి? డబ్బులుండవు. వర్క్ జేయడానికి శక్తి ఉండదు. రిటైర్ అయిపోతాడు. సో, గవర్నమెంట్ ఇచ్చే మంత్లీ పెన్షన్ స్కీమ్స్ అవో, ఇవో లేకుంటే వాళ్ళ పిల్లల మీద డిపెండ్ అయ్యి అతను బ్రతకాల్సొస్తదనమాట. సో, ఇది చాలా ప్రాబ్లమాటిక్. సో, ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోతే అతని పరిస్థితి ఏంటంటే, సో, ఒక సర్టెన్ ఏజ్‌కొచ్చిన తర్వాత అతను చాలా ప్రాబ్లమ్స్‌లో పడతాడు. ఒకవేళ అతను వచ్చే ఆ రూ. 20,000లో మిగులుతున్న రూ. 2,000ని ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ జేయడము, అలాంటి పనులు జేస్తే, అతని జీవితంలో ఏమన్నా చేంజెస్ వస్తాయేమో చూద్దాం. సో, దీని సింపుల్ సొల్యూషన్ అంటే ఇన్వెస్ట్‌మెంట్ జేయడము. సో, ఇన్వెస్ట్‌మెంట్ జేయడం నాకు తెలీదు, నాలెడ్జ్ లేదు, మరి నేనేం జేయాలి? సో, ఇలా అనుకుంటుంటారనమాట చాలామంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి తెలిసిన ఒక ఈజీ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి? సో, ఒక బ్యాంక్‌లో తీసుకొనెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ జేయడం అనమాట. సో, ఒక బ్యాంక్‌లో ఆహ్, ఫిక్స్డ్ డిపాజిట్ జేస్తే మినిమమ్ 6% పర్ యానము వాళ్ళు మనకి రిటర్న్స్ అయితే ఇస్తామని చెప్తున్నారనమాట. సో, ఈ ఎగ్జాంపుల్‌ని ఇక్కడ ఇతను ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాడు. కానీ అతను సెలెక్ట్ చేసుకునే ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అనమాట. సో, బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ని అతను తీసుకున్నాడు. సో, సేమ్ ఎగ్జాంపుల్‌లో సేమ్ సాలరీ స్ట్రక్చరు అతనికి మిగిలే రూ. 2,000 నెలకి. ఇదే ఎగ్జాంపుల్‌లో అతను ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎలా ఉంటదో ఇప్పుడు చూద్దాం. యెస్. సో, సేమ్ రూ. 2,40,000 ఇన్‌కమ్ వచ్చింది ఆ సంవత్సరం. సో, 2,16,000 ఎక్స్‌పెన్సెస్ పోయినాయి. సో, రూ. 24,000 డబ్బులు మిగిలింది. సో, దాన్ని తీసుకొనెళ్ళి బ్యాంక్‌లో ఎఫ్‌డి చేశాడనమాట. లాంగ్ టర్మ్ ఎఫ్‌డి అనుకుందాం. లేదంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటున్నాడు అనుకుందాం. సో, 24,000 ఎఫ్‌డి చేశాడు. సో, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 10% ఇంక్రిమెంట్ వచ్చింది. సో, రూ. 2,64,000 డబ్బులు. దాంట్లో రూ. 2,30,280 ఖర్చయిపోయినాయి. అండ్ క్యాష్ అతనికి 30,700 మిగిలింది. సో, లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 24,000 ఇన్వెస్ట్ చేశాడు కదా! సో, నెక్స్ట్ ఇయర్ అయిపోయేటప్పటికి దానికి ఇంట్రెస్ట్ రావాలి కదా! సో, ఆ ఇంట్రెస్ట్ ప్లస్ ఈ ఈ సంవత్సరం మిగిలిన క్యాష్ అంతా కలుపుకుంటే రూ. 32,160 అవుతదనమాట. ఓకే. సో, ఈ రూ. 32,160 ఎలా వచ్చిందో మీకు అర్థమైంది కదా! అండ్ మూడో సంవత్సరం గూడా తనకి ఇన్‌కమ్ వచ్చింది. అతను ఎక్స్‌పెన్సెస్ పెట్టాడు. సో, అతనికింత క్యాష్ మిగిలింది 38,457. సో, ఇక్కడ మాత్రం ఫస్ట్ ఇయర్ పెట్టిన దానికి ఇంట్రెస్ట్ వస్తది ఆ సంవత్సరం. సెకండ్ ఇయర్ పెట్టిన దానికి ఇంట్రెస్ట్ వస్తది. ప్లస్ ఆల్రెడీ ఇంట్రెస్ట్ వచ్చిన దానికి కూడా అంతా కలుపుకొని ఇంట్రెస్ట్ వస్తదనమాట. సో, ఈ 2 ఇయర్స్‌కి సంబంధించిన ఈ రెండిటి మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తది. ఆ ఇంట్రెస్ట్ ప్లస్ ఇది అంతా కలుపుకుంటే 41,827 రూపీస్ వాళ్ళకి మిగులుతది. సో, ఆ విధంగా నాలుగో సంవత్సరం సేమ్ ఇన్‌కమ్ వచ్చింది. ఎక్స్‌పెన్సెస్ పోయిన తర్వాత 47,000 మిగిలాయి. సో, ఆ 47,000కి ఫస్ట్ ఇయర్‌కి ఇన్వెస్ట్ చేసిన దాని ఇంట్రెస్ట్ ప్లస్ సెకండ్ ఇయర్ పెట్టిన దాని ఇంట్రెస్ట్ ప్లస్ థర్డ్ ఇయర్ పెట్టిన దాని ఇంట్రెస్ట్ ప్లస్ ఇక్కడ 2,100 ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. సో, ఇవన్నీ కలుపుకొని అతనికి 53,000 వస్తాయి. సో, ఆ విధంగా ఎవ్రీ ఇయర్ పాత ఇన్వెస్ట్‌మెంట్స్ యొక్క ఇంట్రెస్ట్‌లు, ఆ ఇంట్రెస్ట్‌ల మీద ఇంట్రెస్ట్‌లు ప్లస్ కొత్తగా పెడుతున్న ఇన్వెస్ట్‌మెంట్ మీద నెక్స్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. సో, ఇలా కంటిన్యూ అవుతా వస్తదనమాట. సో, ఎవ్రీ ఇయర్ అతనికి యాడ్ అవుతా వస్తది. సో, యాడ్ అవుతా వస్తది. సో, అలా 20 ఇయర్స్ గాని అతను చేస్తే, సో, అతనికి చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 54,20,912 సంపాదించాడు. అంటే ఇంతకుముందు 38,00,000 సేవ్ చేశాడు. సో, వెరీ సింపుల్ బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ని ఫాలో అవుతే అతనికి ఆల్మోస్ట్ 54,00,000 వచ్చింది. అండ్ ఈ 54,00,000ని సేమ్ ఇంతకుముందు అనుకున్న ఎగ్జాంపుల్‌ని బేస్ చేసుకొని 77,000 ఖర్చులొస్తున్నాయనుకుందాం అతనికి. అంటే అతను 70 నెలల్లో దాన్ని ఖర్చు చేయొచ్చనమాట.
సో, ఆల్మోస్ట్ 5.8 ఇయర్స్‌లో అతని మనీ కంప్లీట్‌గా ఖర్చయిపోతది అలా ఖర్చు పెట్టుకుంటా కూర్చుంటే. లేదంటే ఆ 50 ల ఐ మీన్ ఇది రాంగ్ అనుకుంటా. ఇది యాక్చువల్‌గా 50,00,000 కాదు. 54,00,000 యాహ్! 54,00,000 సో, ఇది నేను ఏదో టైప్ ఎర్రర్ వచ్చినట్టుంది. ఎక్స్‌క్యూజ్ మీ ఫర్ దట్. ఓకే. సో, 54,00,000 ఉందన్నమాట. సో, ఈ 50,00,000ని ఒకవేళ అతను ఫిక్స్డ్ చేశాడనుకుంటే ఆల్మోస్ట్ అతనికి నెలకి 27,000 బ్యాంక్ నుంచి మళ్ళీ వస్తాయి. సో, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లాగా అలా చేసుకుంటే సో, మంత్లీ ఒక 27,000 దాకా రావచ్చు. సో, ఓల్డ్ ఏజ్‌లో ఇంకా ఏ ఆధారం లేనప్పుడు ఒక చిన్న 27,000 ఆధారం అనేది ఓకే. సో, ప్ర ఆహ్, అతనికి సరిపోతాయని నేను భావిస్తున్నా. ఒకవేళ అప్పుడున్న ఇన్‌ఫ్లేషన్‌కి, కాస్ట్ ఆఫ్ లివింగ్‌కి 27,000 అనేది సరిపోకపోతే అతను ట్రబుల్‌లో ఉన్నట్టే. సో, మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నా చేయడం ద్వారా సో, అతనికి ఒక 1.8 ఇయర్స్ సర్వైవల్ టైమ్ పెరిగింది. నార్మల్‌గా 4 ఇయర్స్‌లో అతని డబ్బులన్నీ అయిపోయాయి దాని మీద. ఇక్కడ 1.8 ఇయర్స్ కొంచెం పెరిగిందనమాట. బేసిక్‌గా డైరెక్ట్‌గా ఖర్చు పెట్టేస్తే. అలా కాకుండా అంటే 38,00,000 కూడా ఎఫ్‌డి చేసుకోవచ్చు కదా! దాని మీద గూడా ఇంట్రెస్ట్ వస్తదా అంటే యెస్ వస్తది. దాని మీద గూడా ఒక 20,000 చేంజ్ ఎంతో ప్లస్ ఎంతో రావచ్చనుకుంటా. సో, దానితో దీనికి పోలిస్తే కొంచెం మనీ ఎక్కువే వస్తున్నాయి గదా! సో, మంత్లీ వచ్చే మనీ. అండ్ నెక్స్ట్ ఇంకొక కేస్ చూద్దాము. సో, బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయలేదు. లాంగ్ టర్మ్‌లో ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయలేదని చెప్తారనమాట. సో, ఎందుకంటే 8% ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్‌పెన్సెస్ పెరుగుతా ఉన్నప్పుడు మనకు వచ్చేది 6% అనమాట ఇన్‌కము. సో, 2% మనం మైనస్‌లో ఉంటాం. సో, ప్రతి సంవత్సరం 2% మనం మైనస్‌లోనే ఉంటాం అనమాట బ్యాంక్ ఇంట్రెస్ట్‌తో పోలిస్తే. సో, ఆ రిటర్న్స్ మనకి సరిపోవు. సో, మనం ఎప్పుడైతే 8% ఇయర్ ఆన్ ఇయర్ ఎక్స్‌పెన్సెస్ పెరుగుతా ఉంటాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతా ఉంటది అని మనం అనుకుంటామో, సో, అట్‌లీస్ట్ మన రిటర్న్స్ మోర్ థాన్ 8% ఉన్నప్పుడే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన డబ్బులకి సో, ప్రాపర్‌గా మనం ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేసి మంచి రిటర్న్స్ వస్తాయి. ఆ వచ్చిన డబ్బులతో మనం ఆ ఫ్యూచర్‌లో మనం కొంచెం సేఫ్‌గా బతకడొచ్చనమాట. సో, ఇప్పుడు దాన్ని బీట్ చేయాలి. ఇప్పుడు 8% బ్యాంక్ ఇచ్చేది 6% కానీ మనం 8%ని బీట్ చేయాలి. అంటే ఇంకా 2% ఎక్స్‌ట్రా బీట్ చేయాలి. సో, అలాంటప్పుడు మనం ఏం జేయాలి? సో, మనకి మినిమమ్ 12% పర్ యానమ్ రిటర్న్ ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్ కావాలనమాట. సో, అలా చేస్తే ఏమవుతది? సో, 12% రిటర్న్ ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్స్ ఏమేమున్నాయి? సో, ఎక్కడున్నాయి? వాటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే 12% రిటర్న్ ఒకవేళ ఇచ్చే ఒక ఇన్వెస్ట్‌మెంట్ మనకి దొరికింది అనుకుందాం ఎక్కడో దగ్గర. సో, ఆ 12% రిటర్న్ ఇస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌లో అతను ఇన్వెస్ట్ చేశాడు. సేమ్ పర్సన్, సేమ్ సాలరీ స్ట్రక్చర్, సేమ్ క్యాష్ అంతా సేమ్. చేస్తే అతను ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. సో, సేమ్ 2,40,000 ఇయర్లీ ఇన్‌కమ్ వస్తా ఉండింది. సో, అందులో నుంచి 2,16,000 ఎక్స్‌పెన్సెస్ పోతా ఉన్నాయి. సో, క్యాష్ 24,000 ఫస్ట్ మంత్ మిగిలింది. ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ దీని దాకా ఎగ్జాంపుల్‌లో చెప్పా. మళ్ళీ మళ్ళీ చెప్పి ఊరికే టైం వేస్ట్. ఓన్లీ 12% రిటర్న్ గురించి ఆలోచిద్దాం. సో, ఫస్ట్ ఇయర్ అతనికి ఇమ్మీడియేట్ రిటర్న్ రాదు. ఫస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేసాడు. సంవత్సరం ఎండింగ్ వరకు మొత్తం డబ్బు సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసాడని నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్. సో, ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తే దాని స్టోరీ కూడా మారిపోవచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టోరీ. అది ఇంకా ముందుకెళ్ళేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక టాపిక్ మనం కవర్ చేసుకుందాం. అప్పుడు చెప్తా. అది ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఈ సేమ్ పర్సన్ సేమ్ 2,000తో ఇంకా మిరాకిల్స్ చేయొచ్చనమాట. సో, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ సినారియోకి మ్యాచ్ అయ్యేలా మీరుంటే, మీరు ఫ్యూచర్‌లో మీరు ఆల్రెడీ 30 ఇయర్స్ ఏజ్‌లో ఉంటే, మీరేమేం మిరాకిల్స్ చేయొచ్చో ఈ వీడియో సీరీస్‌ని ఫాలో అవుతే మీకు అర్థమవుతది. సో, మీకు కావాల్సిందంతా ఫ్రీ టైమ్. ఫ్రీగా ఉన్న టైంలో వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూస్తా ఉన్నారంటే సరిపోతదనమాట. సో, కంప్లీట్‌గా ఒక 4, 5 వీడియోస్ వస్తాయని అనుకుంటున్నా. సో, ఇవన్నీ చూస్తే చాలు. యూ కెన్ డూ మిరాకిల్స్ విత్ స్మాల్ సేవింగ్స్. సో, ఇక్కడైతే ఫస్ట్ 12% రిటర్న్స్ ఉన్న దాని గురించి చూద్దాం. సో, సెకండ్ ఇయర్ అతనికి ఫస్ట్ ఇయర్ పెట్టిన దాని మీద ఇంట్రెస్ట్ వస్తది. ప్లస్ అతనికి ఇక్కడ 30,000 మిగిలింది గదా! ఈ 2 కలుపుకుంటే 33,600 వచ్చింది. అంటే ముందు బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద పోలిస్తే ఇంకొక రూ. 1,500 ఎక్స్‌ట్రానే వచ్చిందనమాట. సో, అదే విధంగా మూడో సంవత్సరం గూడా ఒక 4,000 ఎక్స్‌ట్రా వచ్చింది. సో, నాలుగో సంవత్సరం కొంచెం ఒక 5,000 వరకు ఎక్స్‌ట్రా వచ్చింది. ఐదో సంవత్సరం 10,000 ఎక్స్‌ట్రా వచ్చింది. ఆరో సంవత్సరం ఆల్మోస్ట్ పాత దాంతో పోలిస్తే 82, 92 10,000 15,000 ఎక్స్‌ట్రా వచ్చింది.
ఆ తర్వాత ఇదొచ్చేసి 1,00,000 ఇది 22,00,000 22,000 ఎక్స్‌ట్రా వచ్చింది. 30,000 ఎక్స్‌ట్రా వచ్చింది ఎనిమిదో సంవత్సరంలో. తొమ్మిదో సంవత్సరంలో 40,000 పైన ఎక్స్‌ట్రా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 60,000 పదో సంవత్సరంలో. అండ్ 11వ సంవత్సరంలో అయితే ఆల్మోస్ట్ 80,000 ఎక్స్‌ట్రా వచ్చింది. సో, ఈ విధంగా కాంపౌండ్ ఎక్కువ. సో, బ్యాంక్ ఇంట్రెస్ట్‌ని బీట్ చేసి బ్యాంక్ ఇంట్రెస్ట్ 6% కదా! సో, ఇక్కడ ఇంట్రెస్ట్ డబల్ అవుతుంది. సో, క్యాపిటల్ డబల్ కాదు. ఇంట్రెస్ట్ ఓన్లీ ఇంట్రెస్ట్ వచ్చే ఇంట్రెస్టే డబల్ అవుతుంది. దానివల్ల మనకి ఎక్స్‌ట్రా అమౌంట్ ఎక్కువొస్తుందనమాట. సో, ఇక్కడ 2,40,000 12 సంవత్సరంలో 2,44,000 బ్యాంక్ ఇంట్రెస్ట్ ద్వారా సంపాదించుంటే, ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ 38. సో, 60 ఒక 40 ఆల్మోస్ట్ రూ. 1,00,000 డిఫరెన్స్. నియర్లీ 80, 90-1,00,000 డిఫరెన్స్ వస్తుందనమాట. సో, అట్లా పోయే కొద్దీ డిఫరెన్స్ ఇప్పుడు లాస్ట్ 28th ఇయర్‌లో చూస్తే 8,00,000 అతను ఆహ్, బ్యాంక్ ఇంట్రెస్ట్ నుంచి ఎర్న్ చేస్తే ఆ సంవత్సరం. ఇక్కడ 12% రిటర్న్స్‌లో మాత్రం ఆల్మోస్ట్ ఎంతది 13,00,000 రిటర్న్స్ తీసుకుంటాడనమాట. 8కి, 13కి ఆల్మోస్ట్ 5,00,000 డిఫరెన్స్ ఉంది. సో, డబల్ ద అతను మిగిలిపెట్టిన అమౌంట్ మీద డబల్ ద రిటర్న్స్ అయితే అతను తీసుకుంటాడు. సో, ఇవంతా టోటల్ చేసి చూస్తే 12%తో 20 సంవత్సరాలు అతను కష్టపడి సేవ్ చేసుకున్న క్యాష్ నుంచి 12% రిటర్న్స్ వచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అతనికి 81,00,000 వస్తాయన్నమాట. సో, దట్స్ ఎ గ్రేట్ థింగ్ రైట్? చాలా చిన్న అమౌంట్. నెలకి రూ. 2,000 నేను స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ అనమాట. సో, నెలకి రూ. 2,000తో అతను స్టార్ట్ చేసి 81,00,000కి ఎలా రీచ్ అయ్యాడో మీకు అర్థమైంది కదా! సో, ఇప్పుడు 81,00,000ని ఇంతకుముందు చెప్పిన 77,000 మంత్లీ ఎక్స్‌పెన్సెస్‌తో మనం చూస్తే ఆల్మోస్ట్ ఒక 105 మంత్స్ అతను స్పెండ్ చేయగలడు. అంటే 8.7 ఇయర్స్ అంటే డ్రాస్టికల్ చేంజ్ వచ్చింది. 4 ఇయర్స్ ఎక్కడ, 5.8 ఇయర్స్ ఎక్కడ, 8.7 ఇయర్స్ ఎక్కడ. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ సర్వైవల్ టైమ్ పెరిగిందనమాట అతనికి. లగ్జరియస్ సర్వైవల్ టైమ్. 77,000 అతను జాబ్ చేసే టైంలో అతనికున్న రూ. 77,000 అదే ఎక్స్‌పెన్సెస్‌ని అతను కంటిన్యూ చేస్తే అదే లగ్జరీ లైఫ్‌ని అతను ఇంకొక 8.7 సంవత్సరాలు ఎక్స్‌టెండ్ చేసుకోగలుగుతాడనమాట. ఈ 20 సంవత్సరాలు పని చేసినందుకు. సో, అలా కాదు. ఇంతకుముందు చెప్పినట్టు ఈ టోటల్ లంప్ సమ్ అమౌంట్‌ని ఎఫ్‌డి చేసుకుంటా. ఇంకప్పుడు నాకు కష్టపడే అంత టైం లేదు. జస్ట్ రిలాక్స్ అయిపోవాలి, చిల్ అయిపోవాలంటే జస్ట్ 6% పర్ యానమ్‌తో ఏసుకున్నా కూడా 40,000 పర్ మంత్ వస్తది. అండ్ దట్ ఈస్ 50% ఆఫ్ తన ఎగ్జిస్టింగ్ ఏవైతే ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయో ఆ టైంలో దాంట్లో 50% ఆఫ్ రిటర్న్ అతను ఎర్న్ చేసుకున్నట్టనమాట. ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అతనికి అదే, అదే టైప్ ఆఫ్ రిటర్న్స్ అతను తీసుకోగలుగుతాడు. సో, ఓకే. దట్ ఈస్ గుడ్. సో, కంపారిటివ్‌లీ అతను ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోతే అతనికేమైంది? సో, ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల అతను కలిగిన బెనిఫిట్ మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నా. కాబట్టి సో, ఇన్వెస్ట్‌మెంట్ యొక్క ఇంపార్టెన్స్ మీకు ఇప్పుడు క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, చూసారు గదా! ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల అతని ఓల్డ్ ఏజ్ టైమ్‌లో వచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్. సో, అతని ఎర్నింగ్స్ ఎలాంటి మార్పు లేదనమాట. సో, అదే సేమ్ మంత్లీ ఎర్నింగ్స్ అందులో నుంచే ఇన్వెస్ట్ చేస్తా వచ్చాడు. సో, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో చేంజెస్ అంటే అతను 6% ఇన్వెస్ట్‌మెంట్ చేసి 6%ని రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తా టార్గెట్ చేసి చేసినప్పుడు వచ్చిన రిటర్న్స్. సో, 12% టార్గెట్ చేస్తా ఇన్వెస్ట్ చేసినప్పుడు వచ్చిన రిటర్న్స్ వల్ల హయ్యర్ ద పర్సెంటేజ్ రిటర్న్స్ అతను టార్గెట్ చేయడం వల్ల అతనికి ఆ నంబర్స్ అచీవ్ అయ్యాయి. అంతే ఇంకేం లేదనమాట. సో, ఇప్పుడు వరకు పేపర్ మీద లెక్కలన్నీ బానే ఉన్నాయి. అసలు 12% రిటర్న్స్ ఎక్కడ దొరుకుతాయి ఫస్ట్ అది జెప్పు. ఇదంతా సోది గాదు మాకు. అంటే ఓకే. వెయిట్ అక్కడికే ఎళ్దాం. సో, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? సో, నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఈ స్క్రీన్ మీద మెన్షన్ చేసిన 5 ప్లేసుల్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చనమాట. ఫస్ట్ వచ్చేసి ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఇన్‌స్ట్రుమెంట్స్. సో, ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే ఏందంటే ఏం లేదు. గవర్నమెంట్ బాండ్స్, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆఫర్డ్ బై బ్యాంక్స్. సో, బాండ్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ రిలేటెడ్ ఆహ్, ఏజెన్సీస్ అనమాట. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గూడా బాండ్స్ ఇస్తది. సో, గవర్నమెంట్ రిలేటెడ్ ఏజెన్సీస్ గూడా బాండ్స్ ఇస్తాయి. సో, హడ్కో, ఎన్‌హెచ్‌ఏఐ అంటే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు. సో, కార్పొరేట్స్ గూడా బాండ్స్ ఇస్తాయి. కంపెనీస్ ఇప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు వీళ్ళు
ఫండ్ రైజ్ చేయాలనుకున్నప్పుడు బ్యాంకుల దగ్గర అప్పు తెచ్చుకుంటే వడ్డీ కట్టాల్సి వస్తుంది కదా! సో, కొత్తగా ఈక్విటీ రైజ్ చేసడం ఇలాంటి పనులు చేయకుండా ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఇన్వెస్టర్స్‌కి ఆఫర్ చేస్తారు. ఇలా బాండ్స్, ఇది 10 ఇయర్ బాండ్స్, 5 ఇయర్ బాండ్స్ ఇస్తాము. ఇంత ఫిక్స్డ్ ఇన్‌కమ్ రిటర్న్స్ ఇస్తాము. సో, ఇంత క్యాపిటల్ కావాలి అని చెప్పి రైజ్ చేస్తారు. సో, అలాంటివి కూడా ట్రస్టెడ్ కంపెనీస్ ఏమన్నా ఉంటే మనం కొనుక్కోవచ్చు. వాళ్ళు ఫిక్స్డ్‌గా రిటర్న్స్ అయితే ఇస్తారు. Okay, so as of June 2014, the typical return from a fixed income instrument varies between 8% and 11%. సో యాక్చువల్గా 2014 జూన్లో ఒక డేటా అయితే సర్వే డేటా రిలీజ్ అయిందనమాట. సో ఆ డేటా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలాంటి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి యావరేజ్గా ఎంత రిటర్న్ వస్తుందంటే 8% నుంచి 11% మధ్యలో ఉండొచ్చు అనమాట. సో ఇది ఇన్ఫ్లేషన్ అయితే బీట్ చేస్తుంది. ఒక లీస్ట్ కేస్‌లో ఇన్ఫ్లేషన్‌ని బీట్ చేయకపోయినా ఇన్ఫ్లేషన్‌కి ఈక్వల్‌గా 8% అయితే అచీవ్ అయితుందనమాట. అండ్ ఒక్కొక్కసారి 11%ని రీచ్ అవుతుంది. అలాంటప్పుడు ఇన్ఫ్లేషన్ బీట్ చేసి ఇందాక మనం అనుకున్నాం గదా! సో, ఆ నంబర్స్‌ని ఇంచుమించుగా రీచ్ అవుతదనమాట. సో, ఈ బాండ్ మార్కెట్ గురించి వీటి గురించి ఈ మధ్య మన ఒక సినిమా గూడా రిలీజ్ అయింది. సో, 'హర్షద్ మెహతా' స్కామ్ గురించి. అందులో అతను గవర్నమెంట్ బాండ్స్ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి యాక్చువల్‌గా ఇది చాలా పెద్ద మార్కెట్. సో, ఆ సినిమా చూస్తే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఓకే. ఫైన్. సినిమా నుంచి మనం టాపిక్‌లోకి వచ్చేద్దాం. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ వచ్చేసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చనమాట. అసలు ఈక్విటీ అంటే ఏంది? సో, ఈక్విటీ అంటే ఏం లేదు. బాగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితున్న ఏదన్నా ఒక వ్యాపారంలో మనం గూడా భాగస్వాములం అవ్వడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ బిజినెస్ బాగుంది. సో, రిలయన్స్ జియో స్టార్ట్ చేశాడు. రిలయన్స్ జియో స్టార్ట్ చేసినప్పుడు విపరీతంగా జనాలందరూ రిలయన్స్ జియోలో సిమ్ కార్డులు కొనేసి వాళ్ళ వ్యాపారం చాలా కోట్లలో టర్నోవర్ పెరిగిపోయి ఇంకా ఒక ఊపులో వెళ్తుందనమాట. సో, మనం చూసాము చాలా మంచి వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఇతనికి చాలా డబ్బులొస్తాయి. మనం గూడా చేస్తే బావుంటది అనుకుంటాం. కానీ మన దగ్గర అంత డబ్బు లేనప్పుడు మనం ఏం చేయొచ్చు? అతనితో పార్ట్నర్ అవ్వచ్చనమాట. సో, అతనితో పార్ట్నర్ అవ్వడం ఎలాగా? అంటే అదంతా మనకి గ ఒక అకౌంట్ గావాలి. సో, ఇవంతా దాని గురించి మనం స్లోగా మాట్లాడుకుందాం. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సరే మీరు పార్ట్నర్ అవ్వడానికి మీకు అన్ని ఛాన్సెస్ ఉన్నాయనుకుందాం. సింపుల్‌గా ఎళ్లి అంగట్లో చాక్లెట్ కొనుక్కున్నట్టు వాడి షేర్స్ కొనుక్కోగలిగారు అనుకుందాం. సో, అలా కొనుక్కోవడమే సో, ఈక్విటీ బిజినెస్ అనమాట. సో, ఏదైనా బిజినెస్‌లో ఇప్పుడు టాటా కంపెనీ టీసీఎస్ ఉంది. లేదంటే టాటా స్టీల్స్, టాటా మోటార్స్ ఇలా టాటా వాళ్ళ ట్రస్టెడ్ కంపెనీస్ ఉంటాయి. సో, వాళ్ళు చాలా బాగా వ్యాపారం చేస్తున్నారు. చాలా బాగా లాభాలొస్తున్నాయి. సో, వాళ్ళతో పాటు వాళ్ళ కంపెనీలో షేర్లు కొనుక్కొని మనం గూడా అందులో పార్ట్నర్ అయిపోయి, సో, వాళ్ళకొచ్చే లాభాల్లో మనం గూడా లాభం తీసుకోవాలి అనుకుంటే వెళ్ళి వాళ్ళ షేర్స్ కొనుక్కోవాలనమాట. సో, ఇలా చేయడాన్ని ఈక్విటీ బిజినెస్ అంటారనమాట. సో, ఇది చాలా ఎక్స్‌ట్రీమ్‌లీ హై రిస్క్ ఉన్న బిజినెస్. అందులో హై రిటర్న్స్ కూడా ఉంటాయి. సో, రిస్క్ హైతో ఇష్క్ హై. సో, ఎక్కువ రిస్క్ ఉంటే ఎక్కువ రిటర్న్స్ కూడా ఉంటాయన్నమాట. సో, దీనికి కూడా ఒక డేటా అయితే వాళ్ళ సర్వే డేటా మనకు దొరికింది. సో, ఆ డేటా ఏం సజెస్ట్ చేస్తుంది ఇండియన్ ఈక్విటీలో లాస్ట్ 15 సంవత్సరాలుగా సో, యావరేజ్‌గా 15-16% రిటర్న్స్ వస్తున్నాయన్నమాట. అంటే ఫిక్స్‌డ్‌గా 15-16% కదా! యావరేజ్‌గా అంటే ఒక్కొక్క సంవత్సరం తక్కువ రావచ్చు. ఒక్కో సంవత్సరం 30% కూడా రావచ్చు. ఒక్కొక్క సంవత్సరం 5% రావచ్చు. ఒక్కొక్క సంవత్సరం మైనస్‌లోకి కూడా ఎళ్ళొచ్చు. ఇలా అన్ని మైనస్‌లలో ఎళ్ళినటియి 30%, 40% పెరిగినప్పుడు ఇలా అన్నిటిని కలుపుకొని యావరేజ్ చేసుకుంటే 15-16% వస్తుంది. అంటే వెరీ హై. ఇంతకుముందు మీకు చూపించిన 80,00,000 వాళ్ళు అచీవ్ అవ్వడానికి వాళ్ళు టార్గెట్ చేసింది 12%. సో, ఇక్కడ ఆల్మోస్ట్ 15%-16%. సో, 15% అంటే ఇంకొక 3% ఎక్స్‌ట్రా వాళ్ళు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్‌లో మనం చేసిన దానికన్నా ఎక్కువుందనమాట. సో, దిస్ ఈజ్ వెరీ ఫెంటాస్టిక్. సో, దీన్ని కాసేపు పక్కన పెడదాం. ఇంకా వేరే వేరే ఆపర్చునిటీస్ ఏమున్నాయో చూద్దాం మనం కాసేపు. సో, తర్వాత రియల్ ఎస్టేట్ ఉంది. సో, రియల్ ఎస్టేట్ గురించి నాకన్నా మీరే బాగా చెప్తారు. ఎందుకంటే చాలామంది ఇండియాలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెసే చేస్తారనమాట. కాకపోతే సమస్య ఏందంటే దీనికి చాలా దండిగా హ్యూజ్ క్యాపిటల్ కావాలి. ఎక్కడ చిన్న ల్యాండ్ కొనాలన్నా ఒక సెంటు భూమి కూడా ఇప్పుడు దొరికే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఎవ్వరు చూసినా రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్. సో, చాలా హోప్ హైప్ పెంచేసి ఆ ఏరియాలో చాలా కాస్ట్‌లన్నీ పెరిగిపోయి ఒక సెంటు భూమి ఒక 5, 6 లక్షలు పెట్టందే దొరికే పరిస్థితిలో లేదు. ఎక్కడో ఊర్లలో, పల్లెటూర్లలో వెళ్ళినా గూడా రూ. 1,00,000 పెట్టందే ఒక సెంటు భూమి అయితే
వచ్చే పరిస్థితిలో లేనే లేదు. ఎకరాలకు ₹1,00,00,000 పెట్టందే వచ్చే పరిస్థితి లేదని అనుకో నాకు తెలిసినంత వరకు. లేదు మా ఊర్లో ఎకరా 10,00,000కే వస్తది అంటే ఎవరన్నా ఉంటే చెప్పండి. చాలామంది కొనేవాళ్ళు రెడీగా ఉన్నారు. మీ నంబర్ గూడా కింద కామెంట్‌లో పెట్టండి. నేను షేర్ చేస్తా వాళ్ళకి. ఓకే. సో, ఎనీవే దట్ ఈస్ ఔట్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో, రియల్ ఎస్టేట్‌లో అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్యాపిటల్ కావాలి. సో, ఇంతకు ముందు చెప్పిన ఆ పర్సన్ అంత క్యాపిటల్‌ని ఆఫర్ చేయలేడు. అతనికి మిగిలేదే రూ. 2,000 అనమాట నెల నెల. సో, ఆ రూ. 2,000తో అతను రియల్ ఎస్టేట్‌లో డైరెక్ట్‌గా వెళ్లి వ్యాపారం చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. సో, రూ. 2,000కి అతను ఏం కొనగలడు? అండ్ ఒకవేళ అంతా సేవ్ చేసుకొని ఒక 5, 6 సంవత్సరాలకు సేవ్ చేసుకొని 10 సంవత్సరాలకు ఒక క్యాపిటల్ తయారు చేసుకొని వెళ్లి కొన్నా గూడా అది ట్రాన్సాక్షన్ టైమ్ అనేది చాలా స్లో అనమాట. నువ్వు ఇమ్మీడియేట్‌గా దాన్ని లిక్విడేట్ చేసుకోలేవు. నువ్వు వెంటనే అమ్మాలంటే నువ్వు వెంటనే అమ్మలేవు. సో, నీకు వెంటనే డబ్బులు రావాలంటే రావు. ఒకవేళ ఆ టైంలో మార్కెట్ బూమ్ లేదనుకో, సో, ఏదైనా రిసెషన్‌లో ఉంటే అప్పుడు గూడా మనకి దాని వాల్యూ పడిపోతదనమాట. బట్ ఓకే. ల్యాండ్ సెక్యూరిటీ ఉంటది ఫిజికల్ ఫార్మ్‌లో. ఆహ్, ఎప్పుడో అది మళ్ళీ వాల్యూస్ బాగా పెరిగినప్పుడు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో, ఇప్పటి వరకు దానికి అఫీషియల్ మెట్రిక్స్ అయితే లేవు. సో, అన్‌అఫీషియల్‌గా అయితే ఏరియా టు ఏరియా మారుతది. ఫర్ ఎగ్జాంపుల్ బెంగుళూరు అనుకుందాం. బెంగుళూరులో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంటదంటే పర్ యానమ్ 20% ఇంక్రిమెంట్ గ్రోత్ ఉంటదంటారు. సో, 10-15% రెంటల్ గ్రోత్ కూడా ఉంటది. సో, దాన్ని కన్సిడర్ చేసుకొని చూసుకున్నా కూడా రియల్ ఎస్టేట్‌లో సో, వాళ్ళకి సంవత్సరం 15% వరకు మన రెంటల్ పెంచుతారు గదా! ఫర్ ఎగ్జాంపుల్ మనం 10,000 రెంట్ కడుతున్నామంటే ఒక సంవత్సరానికి 15% ఎంతో పెంచుతారనమాట. బెంగుళూరులో ఏరియా బట్టి మారుతది ఆ రెంటల్ గ్రోత్ కూడా. సో, అలా చూసుకున్నా కూడా ఇది మంచి రిటర్న్సే వస్తాయి. కాకపోతే ఒక ఇల్లు కొని దాన్ని మీరు రెంట్‌కిచ్చి లేదంటే ఒక ఇంటి మీద మీకు అంత రావాలంటే మినిమమ్ ఇనీషియల్ క్యాపిటల్ అయితే 60,00,000 ఉండాలి. వాడు 20 సంవత్సరాలు కష్టపడి సేవ్ చేసినా గూడా 38,00,000 సేవ్ చేయగలుగుతాడు. వాడు ఒక ఇల్లు గూడా కొనలేడు. ఆ టైంలో అది ఇప్పుడు నేను చెప్తున్న ప్రైజెస్ ఒక 60,00,000, 70,00,000 ఉంటే ఒక ఇల్లు కొనొచ్చు అనుకుందాం. సో, 20 సంవత్సరాల తర్వాత ఆ 60,00,000, 70,00,000కి ఇల్లు కాదు గదా! కాంపౌండ్ గోడ గూడా కట్టుకోలేడు. సో, ఇన్‌ఫ్లేషన్ అంత రేంజ్‌లో పెరిగిపోతదనమాట. సో, అలాంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ అనేది ఇలాంటి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటా సాలరీస్ తీ చిన్న సాలరీ తీసుకుంటా కష్టపడే వాళ్ళకి కొంచెం పాసిబుల్ అవ్వదు. సో, రియలిస్టిక్ కాదనమాట. సో, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకోవడం. కాకపోతే రియల్ ఎస్టేట్‌లో మంచి క్యాపిటల్ ఉండేవాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్‌లో చేసుకుంటే వాళ్ళు కూడా మంచి రిటర్న్సే తీసుకోగలుగుతారు. అండ్ ఫోర్త్ ఆప్షన్ సో, గోల్డ్ అండ్ అదర్ కమోడిటీస్. సో, ఇది మంచి ఆప్షనే. సో, గోల్డ్‌ని కొని ఎత్తిపెట్టుకుంటే దాని ప్రైజెస్ పెరుగుతాయన్నమాట. సో, సిల్వర్‌ని గూడా కొనుక్కోవచ్చు. సిల్వర్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. అండ్ ప్రీషియస్ మెటల్స్ ఇంగా కొన్నుంటాయి. సో, ప్లాటినమ్స్ ఇలాంటివి ఏమన్నా కొన్ని మెటల్స్ గూడా కొన్ని కొనుక్కొని పెట్టొచ్చు. వాటిని ఫ్యూచర్‌లో ప్రైజెస్ పెరిగినప్పుడు అమ్ముకోవడం ఇలాగా గూడా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారనమాట. సో, కాకపోతే వీటి గ్రోత్ అనేది యావరేజ్‌గా అప్రాక్సిమేట్‌లీ అంత లేదు. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఓన్లీ 8% అట్లుంది. అదేంది మొన్ననే గదా గోల్డు విపరీతంగా పెరిగింది అంటే, ఇది యావరేజ్ ప్రైజెస్ చెప్తున్నా అనమాట. 20 సంవత్సరాలు అతను చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి సేవ్ చేస్తున్న రూ. 2,000తో ఈరోజు ఒక గ్రామ్ బంగారం కొనలేడు కదా! అలా ఎత్తుకున్నా కూడా ఈరోజు అతను ఒక రూ. 5,000 ఎంతో ఉంది ఒక గ్రామ్ బంగారం. సో, అతను ఈ ఈ మంత్ అతను రూ. 2,000 సేవ్ చేయగలడు. సో, ఎనీవే అతను ఈ సంవత్సరం అంతా వెయిట్ చేసి 24,000 వచ్చినప్పుడు ఎళ్లి ఇంకేదన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి గోల్డ్‌లో. సో, అలా చేసుకుంటా వెళ్ళినప్పుడు గూడా యావరేజ్‌గా ఒక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ గోల్డ్ పడిపోయిందనుకోండి. సో, అతను కొన్న ప్రైస్ నుంచి పడిపోతే సో, రిటర్న్స్ తక్కువొస్తాయి గదా! ఆ విధంగా యావరేజ్ ప్రైజెస్ తీసుకుంటే గూడా 8% ఉందనమాట. లాస్ట్ 20 ఇయర్స్ డేటా తీసుకుంటే. సో, ఈ కమోడిటీస్‌లో గూడా రిటర్న్స్ ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయట్లేదు గానీ, ఇన్‌ఫ్లేషన్‌కి ఈక్వల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ లాస్టొచ్చేసి ఫోరెక్స్. ఫోరెక్స్ అంటే మీకు ఐడియా ఉంటది. ఈ మధ్య మన యూట్యూబర్స్ అందరూ ఫారిన్ కంట్రీస్‌కి ట్రిప్‌కెళ్తుంటారు. సో, చాలామంది ఇప్పుడు మన ఉమా తెలుగు ట్రావెలర్ అంటే రాజారెడ్డి గారు. సో, ఇలా వీళ్ళ ఛానెల్స్ అన్నీ మనం చూస్తా ఉంటాం కదా! రెగ్యులర్‌గా. సో, వాళ్ళ ఛానెల్స్‌లో మనం చూసినప్పుడు వాళ్ళు ఫారిన్ కంట్రీకెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? ఎక్స్‌చేంజెస్ దగ్గరికెళ్ళి డబ్బులు కన్వర్ట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గరున్న రూపీస్‌ని ఇచ్చేసి డాలర్స్ తీసుకుంటారు. సో, డాలర్స్ తీసుకొనెళ్ళి ఏ కంట్రీలో ఎళ్తారో ఆ కంట్రీలో మళ్ళీ ఆ డాలర్స్ మార్చుకొని సో, అక్కడ లోకల్ కరెన్సీ తీసుకుంటారు. సో, ఇది యాక్చువల్‌గా అక్కడ స్పెండ్ చేయడానికి వాళ్ళకి ఉపయోగపడుతది. ఇలా ఇలా డబ్బుల్ని వాళ్ళు కన్వర్ట్ చేసుకున్న దాంతో కూడా బిజినెస్ చేయొచ్చనమాట. అదెలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు
మొన్న డాలర్ ప్రైజు రూ. 73కి వచ్చిందనమాట. సో, ఒక్క డాలర్ మనం కొనాలంటే రూ. 73 మనం పెట్టాల్సొచ్చింది. సో, ఆ తర్వాత ఒక 2 వారాల తర్వాత అదేమైందంటే రూ. 75కి పెరిగింది. అంటే మీరు రూ. 73 పెట్టి ఒక డాలర్ కొంటే ఒక 1 మంత్ తర్వాత అది రూ. 75కెళ్ళిందంటే సో, మీకు రూ. 2 ప్రాఫిట్ వచ్చినట్టే కదా! సో, సింపుల్ మీరెక్కడైతే కొంటారో ఎక్స్‌చేంజెస్ దగ్గర మళ్ళీ వెళ్లి అక్కడే అమ్మేసుకోవచ్చనమాట. ఫిజికల్ ఫార్మ్‌లో కొనుక్కుంటే. లేదు డీమెటీరియలైజ్డ్ ఫార్మ్ అంటే జస్ట్ ఆహ్, షేర్స్ కొన్నట్టు కొనుక్కోవాలంటే దానికి కూడా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడము ఇలాంటి అన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. వాటి గురించి మనం ఇంక ముందు ఈ వీడియోలోనే ఇంకా కొంచెం ఫార్వర్డ్ ఎళ్ళినప్పుడు డిస్కస్ చేద్దాం. ఎనీవే మీరు కొనగలరు, అమ్మగలరు అనుకుందాం ప్రస్తుతానికి. సింపుల్‌గా చాక్లేట్ కొన్నట్టు ఒక అంగడికెళ్ళి చాక్లేట్ కొన్నట్టు కొనగలరు. మళ్ళీ అమ్మగలరు అనుకుంటే, ఒక డాలర్‌ని రూ. 73 పెట్టుకొని, మళ్ళా రూ. 75 పెట్టి అమ్మితే మీకు ఆ ట్రేడ్ డిఫరెన్స్ ఉంది గదా! అలా మీకు డబ్బులొస్తాయనమాట. అలా గాదు నేను కొంటానే ఉంటాను. ఒక 10 ఏళ్ల వరకు హోల్డ్ చేసుకుంటా ఉంటాను. ఆ తర్వాత లిక్విడిటీ చేసుకుంటానంటే, సో, అది మీరు చూసుకోవాలి రిస్క్ ఫ్యాక్టర్స్. సో, రేపొద్దున అమెరికా డ్రాస్టికల్‌గా ఫైనాన్షియల్ ట్రబుల్స్‌లోకెళ్ళిపోయి, ఇండియా చాలా డ్రాస్టికల్‌గా గ్రోత్ ఫ్యాక్టర్‌లోకెళ్ళిపోయిందనుకోండి. అలాంటప్పుడు సో, ఒక రూపీకే $70 వచ్చే పరిస్థితొచ్చిందనుకో, రాదని ఎవరు చెప్పలేరు. అలా దానికేం గ్యారంటీస్ ఉండవనమాట. ఈ ఓడలు బండ్లయితాయి, బండ్లు ఏవో అయితాయి అంటారు గదా! సో, డెఫినెట్‌గా ఏది ఏమైనా జరగొచ్చు. బట్ ఓకే. ఫైన్. ఒక ఆపర్చునిటీ అయితే ఇక్కడ గూడా ఉంది. లేదంటే ఏదైనా అప్‌కమింగ్ ఎకానమీ ఉన్న కంట్రీ ఏదైనా చూసుకొని, సో, వాళ్ళ కరెన్సీస్ గూడా కొనుక్కొని హోల్డ్ జేసుకోవచ్చు. సో, ఈ విధంగా గూడా బిజినెస్ చేయొచ్చనమాట. సో, దీనికి కొంచెం లీగల్‌గా ఒక వాల్యూ క్యాపింగ్ ఉంది. అంటే ఎక్కువ డాలర్స్‌యి కొనుక్కొని స్టోర్ జేసుకుంటా ఉంటారు. సో, ఎప్పుడైనా ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు పట్టినప్పుడు పలానా వాళ్ళ దగ్గర ఎక్సెస్ డాలర్లు యూఎస్‌డి డాలర్స్ ఉన్నాయి, అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఇలా అని మనకి న్యూస్‌లో చూస్తా ఉంటాం గదా! సో, మీకెప్పుడైనా గుర్తుంటుందా? సో, ఏంటంటే గవర్నమెంట్ ఎక్కువ డాలర్స్‌ని గూడా హోల్డ్ చేసేదానికి అంటే పర్మిషన్ ఇవ్వట్టనమాట. ఒక పర్సన్‌కి సర్టెన్ క్యాపింగ్ అంటూ ఏదో ఉంది. బట్ దాని వాల్యూస్ నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు గానీ, బట్ తెలుసుకొని నేను తర్వాత అయినా మీకు అప్డేట్ చేస్తా. ప్రస్తుతానికైతే దాంట్లో గూడా బిజినెస్ చేయొచ్చు. అలా కాదు నేను ఎంతంటే అంతకు నేను నా దగ్గర చాలా డబ్బులున్నాయి. నేను చాలా చేయాలనుకుంటే గూడా మీరు చేయొచ్చు. షేర్ మార్కెట్‌లో కరెన్సీ మార్కెట్ అని ఉంటది. సో, అక్కడ గూడా మీరు ఈ పని జేయొచ్చు. అక్కడ గూడా అకౌంట్ ఓపెన్ చేసుకొని, సో, దాని గురించి మనం ముందుకెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. సో, దీనికి సంబంధించిన రిటర్న్స్‌ని గురించి మాట్లాడుకోవడం గురించి గూడా మనకేం పెద్దగా మెట్రిక్స్ అయితే ఏం లేవు మన దగ్గర. ఎందుకంటే ఒక్కొక్క కరెన్సీ ఒక్కొక్క విధంగా డిఫరెంట్ డిఫ డిఫరెన్షియేట్ అవుతా ఉంటది. సో, చెప్పలేమనమాట. ఏ కరెన్సీ ఎంత ఫాస్ట్‌గా గ్రో అవుతది. ఏ కరెన్సీ ఎంత ఫాస్ట్‌గా పడిపోతదనేది. సో, ఒకానొక టైంలో జుంబాంబే మంచి ఊపులో ఉన్నింది. ఇప్పుడు జుంబాంబే కంప్లీట్‌గా డాస్టికల్‌గా జీరోకెళ్ళిపోయింది. పడిపోయింది. సో, ఇలాగా కొన్ని కొన్ని కంట్రీస్ ఇన్‌ఫ్లేషన్ తట్టుకోలేక చాలా డ్రాస్టికల్‌గా ఎళ్ళిపోతాయి మైనస్‌లోకి. సో, దీన్ని మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. దీనే గాదు ఏ బిజినెస్‌లో అయినా రిస్క్ ఉంటది. బట్ ఇక్కడ రిటర్న్స్‌ని కాలిక్యులేట్ జేయడానికి మనకంత స్కోప్ అయితే లేదనమాట. సో, ఇవి. సో, నాకు తెలిసినంత వరకు ఈ 5 ప్లేసెస్‌లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఆ 5 ప్లేసెస్‌లో ఇప్పుడు హైయెస్ట్ రిటర్న్స్ మనకొచ్చిన ప్లేస్ ఏది? ఈక్విటీ. సో, ఇక్కడ యాక్చువల్లీ 15-16% అని అక్కడ స్లైడ్‌లో పెట్టా గదా! సో, టైపో ఎర్రర్ అనుకుంటా. యాక్చువల్లీ 14-15% ఈస్ కరెక్ట్. సో, టాపర్ ఆఫ్ ద బ్యాచ్ వచ్చేసి ఈక్విటీస్. సో, ఈక్విటీస్‌లో మనం 14-15% రిటర్న్స్ అయితే తీసుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. హై రిస్క్ ఉంది కాబట్టే హై రిటర్న్స్ ఇక్కడ తీసుకోవడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్స్ స్టార్ట్ చేయాలంటే మనకి 2 అకౌంట్స్ కావాలన్నమాట. సో, ఫస్ట్ అకౌంట్ వచ్చేసి డీమ్యాట్ అకౌంట్. సో, సెకండ్ వన్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్. సో, ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ అనేది ఏంటి అంటే సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ అంటే ఏందంటే సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే సో, మనం వెళ్లి ఒక షేర్‌ని కొనుక్కున్నాం. ఎక్కడ కొన్నామో అని మళ్ళీ చెప్తాలే. జస్ట్ అంగట్లో చాక్లెట్ కొన్నట్టు కొన్నామనుకుందాం. సో, దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి గదా! సో, ఆ స్టోర్ చేసుకునే దాని కోసం మనకు కావాల్సిన ఒక అకౌంట్ అనమాట. సో, మనం ఒక షేర్‌ని కొన్నామనుకో, ఆ షేరు వాళ్ళు ఈ అబ్బాయి ఇతను ఈ షేర్ కొన్నాడు అని చెప్పేసి ఒక అగ్రీమెంట్ మీద రాసేసి కంపెనీ వాళ్ళు సీలేసి
నీ పేరు రాసేసి, నీ పాన్ కార్డ్ నెంబర్ అన్నీ ఏసేసి, సీల్ కొట్టి పంపించేవాళ్ళనమాట పేపర్స్‌లో. అదొక జమానా కాలంలో ఆ విధంగా జరిగేది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఎక్స్‌చేంజెస్‌కి కాల్ చేసి పలానా షేర్స్ నేను కొంటున్నాను అని చెప్పేస్తే అంటే డైరెక్ట్‌గా నువ్వు చెప్తానే వాళ్ళేమి ఇవ్వరు. నీకు మధ్యలో ఒక బ్రోకర్ ఉంటాడనమాట. సో, ఆ బ్రోకర్ ద్వారా ఆ బ్రోకర్ దగ్గర ఫండ్ పెట్టుకొని వాళ్ళకేదో ట్రాన్సాక్షన్ రన్ చేస్తాడు. సో, నువ్వు ఆ బ్రోకర్ దగ్గరికెళ్తే ఆ బ్రోకర్ కొనిపిస్తాడు నీకు. కొనిపించి ఆ ఫిజికల్ షేర్స్ పేపర్స్ వచ్చినప్పుడు అవి నీకిస్తారు. మళ్ళీ నువ్వు అవి అమ్మాలంటే మళ్ళీ తీసుకొనెళ్ళి ఆ బ్రోకర్ గాడికి ఇచ్చి దాన్ని మళ్ళీ ఎక్స్‌చేంజెస్ పంపించి మళ్ళీ ఎవడన్నా ఆ షేర్స్‌కి బయ్యర్ ఎవడన్నా ఉన్నాడా ఆల్ ఓవర్ ఇండియాలోని వాళ్ళు వెతికి ఇదంతా ఒక షేర్ కొనాలంటే ఒక నెల రోజులు టైం పట్టేది. మళ్ళీ ఒక షేర్ అమ్మాలంటే ఒక 2 నెలలు, 3 నెలలు టైం పట్టేదనమాట. అంత స్లో ప్రాసెస్‌లో జరిగేది ఒకప్పుడు. సో, టెక్నాలజీ పెరిగింది. ఇంటర్నెట్స్ వచ్చినాయి, కంప్యూటర్స్ వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మారారు. స్లోగా డెవలప్ అయితా వచ్చారు. సో, ఇప్పుడేందంటే ఇట్లా చిటికేసిన టైంలో ఒక షేర్‌ని కాదు, 100 షేర్ కాదు, 1,00,000 షేర్స్‌ని ఇలా చిటికేసిన టైంలో అమ్మొచ్చు. సో, ఇలా చిటికేసిన టైంలో కొనొచ్చనమాట. సో, ఇలా చేయడానికి వాళ్ళకి మెటీరియలైజ్డ్ ఫార్మ్‌లో ఉన్న పేపర్స్ లాగా ఉన్న షేర్స్ కాకుండా, డీమెటీరియలైజ్డ్ ఫార్మ్ అంటే ఇప్పుడు మనం ఫోన్‌పేలో డబ్బులెలా కడుతున్నాం. సో, వి ఆర్ పేయింగ్ మనీ ఓన్లీ. సో, ఫోన్‌పే, గూగుల్ పేలు వీటిల్లో డబ్బులెలా అయితే రిసీవ్ చేసుకుంటున్నామో, డబ్బులెలా అయితే పే చేస్తున్నామో, సో, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయో, సో, అదే విధంగా షేర్స్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేసుకొని వచ్చిన అమౌంట్‌ని సో, మనకి ఫోన్‌పేలో డబ్బులొచ్చిందనుకోండి, అదెక్కడ స్టోర్ అవుతది? వచ్చి మన బ్యాంక్ అకౌంట్‌లో స్టోర్ అవుతది. సో, మనం పే చేసేటప్పుడు ఫోన్‌పే నుంచి పే చేస్తున్నాం. మళ్ళీ మనకి రిసీవ్ అయ్యేటప్పుడు ఫోన్‌పే నుంచి రిసీవ్ అయితుంది. బట్ స్టోరేజ్ మాత్రం వచ్చి మన బ్యాంక్ అకౌంట్‌లో స్టోర్ అవుతుంది. సో, ఈ ఎగ్జాంపుల్ మీకు క్లియర్‌గా అర్థమైతే దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో మనకొచ్చిన డబ్బుల్ని మనం స్టోర్ చేసుకోవడానికి మనకి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అదే మనకొచ్చిన షేర్స్‌ని స్టోర్ చేసుకోవడానికి డీమ్యాట్ అకౌంట్ అనమాట. సేమ్ టు సేమ్ డబ్బులు స్టోర్ చేసుకోవడానికి బ్యాంక్ అకౌంట్ ఎలాగనో సో, మనకొచ్చిన షేర్స్‌ని మనం కొన్న షేర్స్‌ని స్టోర్ చేసుకోవడానికి ఉన్న అకౌంట్‌ని డీమ్యాట్ అకౌంట్ అని అంటాం. సో, క్లియర్ గదా! మీకు అర్థమైందనుకుంటా. ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంది? ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏందంటే జస్ట్ ఫోన్‌పే ఎలా ఉంది? ఇప్పుడు మన డబ్బుల్ని మనం ఎవరికైనా ఇవ్వాలంటే ఎక్కడ ట్రాన్సాక్షన్ రన్ చేస్తున్నాం? ఫోన్‌పేలో ట్రాన్సాక్షన్ రన్ చేస్తాం. మనకు డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచే వాళ్ళు ఫోన్‌పేకి పంపిస్తున్నారు. సో, ఇక్కడ ఫోన్‌పే ఎలా అయితే మనకి మీడియేటర్‌గా యాక్ట్ చేస్తుందో, మన డీమ్యాట్ అకౌంట్ నుంచి వేరే వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ అంతే కదా! మన బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌కే ఎళ్తున్నాయి డబ్బులు. మధ్యలో ఎక్కడికి ఎళ్ళట్లేదు. సో, ఫోన్‌పేలో నువ్వు డబ్బులు సెండ్ చేసినా కూడా అది నీ బ్యాంక్ అకౌంట్‌లోంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్‌కెళ్తది. సో, వాడు మనకు డబ్బులు పంపించినా కూడా సో, వాడి బ్యాంక్ అకౌంట్‌లోంచి మన బ్యాంక్ అకౌంట్‌కి వస్తది తప్ప ఇంకా మధ్యలో అటు ఇటు ఎక్కడికి ఎళ్ళట్లేదు కదా! సో, ఆ విధంగా మధ్యలో మీడియేటర్ ఎవరిక్కడ? ఫోన్‌పే. సో, సేమ్ సినారియోని ఇట్లా షేర్ మార్కెట్ గూడా మనం పెట్టుకొని జూస్తే ట్రేడింగ్ అకౌంట్ అనేది మీడియేటర్ అనమాట. సో, డీమ్యాట్ అకౌంట్ నుంచి నా డీమ్యాట్ అకౌంట్ నుంచి మీ డీమ్యాట్ అకౌంట్‌లోకి షేర్లు ట్రాన్స్‌ఫర్ అవ్వాలంటే మధ్యలో ట్రేడింగ్ అకౌంట్ అని ఒకటుంటది. సో, ఇక్కడ ఫోన్‌పే ఎలా ఉందో ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ అనమాట. సో, మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. సో, మనం డీమ్యాట్ అకౌంట్‌ను, ట్రేడింగ్ అకౌంట్స్ 2 కలిగి ఉండాలనమాట. సో, ఈ 2 మనకి ఎక్కడ దొరుకుతాయి? ఈ అకౌంట్స్ మనం ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలంటే, సో, బ్రోకర్ అని జెప్పా గదా! ఇందాక. సో, బ్రోకర్ అంటే ఎవడంటే ఈ డీమ్యాట్ అకౌంట్స్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ జేసుకోవడానికి మనకి ఉండేవాడనమాట. మనకి ఇచ్చేవాడు. లైక్ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏదో ఒక బ్యాంక్‌కెళ్ళాలి. సో, ఏదో ఒక బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి వెళ్ళాలనమాట. సో, అదే విధంగా ఈ డీమ్యాట్ అకౌంట్‌ని ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఒక రిజిస్టర్డ్ బ్రోకర్ దగ్గరికెళ్ళాలి. సో, వాళ్ళ దగ్గరైనా ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు బ్యాంక్స్‌లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎస్‌బీఐలో ఎళ్ళినా, హెచ్‌డీఎఫ్‌సీలో ఎళ్ళినా, ఐసీఐసీఐకెళ్ళినా సో, ఎక్కడికెళ్ళినా కూడా మీరు సో, ఈ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చనమాట. సో, ఓకే. అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం అర్థమైంది. డీమ్యాట్ అకౌంట్ అంటే అర్థమైంది. ట్రేడింగ్ అకౌంట్ అంటే అర్థమైంది. ఆ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక పని చేసే ముందు మనకి చాలా నాలెడ్జ్ అవసరం అనమాట. సో, స్టాక్ మార్కెట్‌లో గూడా ఏదైనా కంపెనీ షేర్ కొనాలంటే దానికి ముందర మనకి చాలా నాలెడ్జ్ ఉండాలనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మనం ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నాం అనుకో. సో, దాన్ని కొనే ముందు ఏం చేస్తాం మనం బేసిక్‌గా ఒక ల్యాండ్ కొనాలంటే చాలా పాయింట్స్ చెక్ చేసుకుంటాం. సో, ఆ ల్యాండ్ వాల్యూ ఎంతుంది? సో, గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ ఎంతుంది? వీడు ఎంతకు అమ్ముతున్నాడు? సో, లీగల్‌గా అది కరెక్టా? ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా? దాని మీద ఏమైనా కేసులున్నాయా? సో, దానికి
ఇలాంటివన్నీ మనం చూసుకుంటాం. సో, ఫ్యూచర్‌లో ఈ ఏరియాలో గ్రోత్ ఉంటదా? ఫ్యూచర్‌లో ఇక్కడ డెవలప్‌మెంట్ అవుతదా? సో, ఈ ల్యాండ్ మనకి డబ్బులొస్తాయా? లేకపోతే డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద మనం లాస్ అయిపోతామా? సో, ఇలా చాలా విషయాలు క్రాస్ చెక్ చేసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేస్తారు గదా! ల్యాండ్ కొనేటప్పుడు ఇట్లా ఏదన్నా చేసేటప్పుడు. సో, సేమ్ టు సేమ్ అదే పని చేయాలన్నమాట. స్టాక్ మార్కెట్‌లోకి రావాలన్నా గూడా, స్టాక్ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక కంపెనీ షేర్స్ కొనాలన్నా గూడా, సో, ముందు మనకి ఇట్లా అనాలిసిస్ చేసుకునేదానికి నాలెడ్జ్ కావాలనమాట. సో, ఇక్కడంటే ల్యాండ్ కాబట్టి మనకు తెలిసిన ఒక 5, 6 పాయింట్లు మనం వెరిఫై చేసుకొని చేసేస్తున్నాం. బట్ స్టాక్‌కి అనాలిసిస్ చేయాలంటే ఎన్ని పాయింట్లున్నాయి? అవి ఏంటివి? సో, ఏమేమి అనాలిసిస్ చేయాలా? ఏమేమి అనాలిసిస్ చేసి మనం ఎలా తెలుసుకోవాలా? సో, ఇవన్నీ చేసి తర్వాత మనం ఆ స్టాక్ కొనాలనా లేదా అనేసి ఆ కంపెనీని స్టాక్ అంటే ఇక్కడ కంపెనీ. ఇది ఒక బిజినెస్. సో, ఆ షేర్‌ని కొనాలా లేదా అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలంటే దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ మెథడ్స్ అనేటివి ఏమున్నాయో చూద్దాం. సో, మోస్ట్ పాపులర్ అండ్ ఓల్డెస్ట్ వేస్ వచ్చేసి 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫండమెంటల్ అనాలిసిస్. సో, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏందంటే, కంపెనీకి ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి? ఎంత లాసెస్ వస్తున్నాయి? ఏమన్నా అప్పులున్నాయా? సో, ఇలాంటివన్నీ చూసి ఆహ్, తెలుసుకొని అనలైజ్ చేయడం అనమాట. అది ఫండమెంటల్ అనాలిసిస్ కిందకొస్తది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్. సో, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏం లేదు. సో, దీన్ని క్లియర్‌గా చెప్పాలంటే ప్రైస్‌ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేయడం అనమాట. ప్రైస్‌ని బేస్ చేసుకొని అనాలిసిస్ ఎలా చేస్తారంటే ఓకే. సో, రఫ్‌గా చెప్తా ఈ వీడియోలో. సో, దీని మీద కంప్లీట్ వీడియో అయితే చేస్తా. టెక్నికల్ అనాలిసిస్ మీద ఫుల్ ప్లెడ్జ్డ్‌గా బేసిక్స్ నుంచి టెక్నికల్ అనలిస్ట్ లాగా మీరు బిహేవ్ చేసేలాగా కూడా మీరు అయిపోవచ్చు. మీరు చేయాల్సిందంతా ఒకే ఒకటి జస్ట్ మన ఛానల్‌ని ఫాలో అవ్వడమే అనమాట. సో, ఫస్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏందో చూద్దాం. సో, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏం లేదు. సో, బిజినెస్‌ని వాళ్ళ ప్రతి సంవత్సరం వాళ్ళకొస్తున్న లాభాలెంత అనేది నోట్ డౌన్ చేసుకుంటారనమాట. డేటా కలెక్షన్ అనమాట. సో, డేటాని అనాలిసిస్ చేస్తారు. వాళ్ళు ఎంత సేల్స్ చేస్తున్నారు? సో, ఎంత సేల్స్ చేస్తారంటే వాళ్ళకి ఎంత ఖర్చులొస్తున్నాయి? వాళ్ళు ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు? ఎంత ఖర్చొస్తాంది? ఏదన్నా అప్పు చేస్తున్నారా? అప్పు చేస్తే ఎంత వడ్డీ కడుతున్నారు? సో, ఈ వడ్డీ అంతా కట్టేసిన తర్వాత వాళ్ళకి వచ్చిన అదే వాళ్ళకొచ్చిన సేల్సు ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయా? లేదా? ఒకవేళ ప్రాఫిట్స్ వస్తా ఉంటే గూడా ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి? వీడి కంపెనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ ఇండస్ట్రీ ఉంది. ఐటీ సెక్టార్‌లో టీసీఎస్ అనేది ఒక కంపెనీ, విప్రో అనేది ఒక కంపెనీ. సో, మనం ఏదో ఒక ఐటీ సెక్టార్‌లో ఒక కంపెనీ కొనుక్కోవాలనుకున్నాము. సో, టీసీఎస్‌కి 100,00,00,000 లాభం వస్తుంది. విప్రోకి 50,00,00,000 లాభమే వస్తుంది. మీరు దేన్ని కొంటారు? ఖచ్చితంగా టీసీఎస్‌నే కొంటారు కదా! అంటే లాభం రావడమే కాదు, ఆ సెక్టార్‌లో వేరే బిజినెస్‌ల మీద కంపేర్ చేసినప్పుడు ఇది ఎక్కువ లాభం సంపాదిస్తాందా? లేదా వాళ్ళ మీద ఇది తక్కువ లాభం సంపాదిస్తాందా? ఇవి కూడా చూసుకుంటారనమాట. ఇట్లా రకరకాలుగా అనాలిసిస్ చేస్తారనమాట. ఇది ఒక చిన్న సబ్జెక్ట్ కాదు. ఇది ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలంటేనే మీకు 2 సంవత్సరాలు పడతది ఈజీగా. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్‌గా, క్లుప్తంగా నేర్చుకోవాలంటే. కాకపోతే రఫ్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్‌కి సరిపోయేంతగా ఏమేమి ఉన్నాయో మెయిన్ పాయింట్లంతా నేర్చుకోవడానికి ఓకే. ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే తొందరగానే నేర్చుకోవచ్చు. నాకు తెలిసి ఫండమెంటల్ అనాలిసిస్ మీద మనకొక 2, 3 వీడియోల్లో ఒక 1, 2 ఆర్ 3 వీడియోస్‌లో ఫినిష్ అయిపోతదనుకుంటా. చెప్పలేను. బట్ చాలా టాపిక్స్ అయితే ఉంటాయి. ఫండమెంటల్ అనాలిసిస్‌లో చాలా టాపిక్స్ ఉంటాయి. సో, ఆ టాపిక్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వన్ బై వన్ మనం కంప్లీట్ చేసుకుంటూ ఎళ్ళాలంటే చాలా టైమే తీసుకుంటది. బట్ మీ నేనైతే ఖచ్చితంగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా స్లోగా. ఈ వీడియో ఎంత స్లోగా ఎళ్తుందో అంతే స్లోగా మిగిలిన వీడియోలు కూడా చెప్పాలనుకుంటున్నా. సో, ఓపిక ఉండేవాళ్ళు మాత్రం పూర్తిగా వింటారు. సో, ఓపిక లేనోళ్ళు వేరే దగ్గర పోతా ఉంటారు. అది మనకనవసరం. సో, నేనైతే నా బాధ్యతగా నేను చెప్తాను. సో, నేర్చుకుంటారా లేదా అనేది మీ ఇష్టం ఇంకా. అది మీ మీదే వదిలేస్తా. సో, ఇక్కడ మనం ఫండమెంటల్ అనాలిసిస్ గురించి చెప్పుకున్నాం గదా! సో, మీకు కొంచెం ఎగ్జాంపుల్ కోసం ఒక చిన్న స్క్రీన్ అయితే చూపిస్తా. సో, ఇక్కడ కొంచెం డేటా అయితే మనకి దొరికిందనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్క్రీనర్ అనే వెబ్‌సైట్‌లో. ఇది మీకు అర్థం కాకపోయినా పెద్ద మ్యాటర్ ఏం లేదు. బట్ జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత కొంచెం బాగా ఎలాబొరేట్ చేసి చెప్పేటప్పుడు ఇంకా బాగొస్తది. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉంది కదా! సో, బ్యాలెన్స్ షీట్ చదవడం అనమాట. కరెక్ట్‌గా చెప్పాలంటే ఫండమెంటల్ అనాలిసిస్ అంటే సో, మనం బ్యాలెన్స్ షీట్స్‌ని చదివి అర్థం చేసుకోవడం. సో, ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చదివి అర్థం చేసుకోవడం అంటే లాస్ట్ 2009 నుంచి 2020 వరకు ఇక్కడ మనకి డేటా అయితే అవైలబుల్‌లో ఉంది. ఒకసారి చూస్తే 2009లో వాళ్ళకి రెవెన్యూ 91,000 నుంచి ఆల్మోస్ట్ కరెంట్
మార్చి 2020లో 2,69,852 కోట్ల రెవెన్యూ అయితే వాళ్ళు జనరేట్ చేస్తున్నారనమాట. సో, కిందకొచ్చి చూస్తే నెట్ ప్రాఫిట్ వాళ్ళకి 19,000 వచ్చింది. సో, దాని ముందు సంవత్సరం 2,300 వచ్చింది. అంతకు ముందు సంవత్సరం లాస్ కూడా వాళ్ళు పెట్టారు. సో, మనం చూసుకోవాలనమాట. ఇప్పుడు ఎస్‌బీఐ 2018లో ఇన్వెస్ట్ చేయాలంటే లాస్ మేకింగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనేది లేదా అనేది మనం చూసుకోవాలి. ఆ తర్వాత సంవత్సరం ఏమైంది? కొంచెం ప్రాఫిట్ వచ్చింది 2,300. అంటే లాస్‌లోకి పోయిన కంపెనీని వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రాఫిట్‌లోకి తీసుకొచ్చారనమాట. ఇది టర్న్ అరౌండ్ టైమ్ అంటారు. సో, 2019లో మనం ఆ కంపెనీని కొనుండొచ్చు. 2019 మార్చ్ ఆ టైంలో ఒకసారి చూద్దాం. 2019 మార్చ్ ఆ టైంలో అది రూ. 280 అలా ఉండింది. ఆ తర్వాత టర్న్ అరౌండ్ దాని రిజల్ట్స్ వచ్చి మళ్ళీ లాస్‌లోకి పోయిన కంపెనీ ప్రాఫిట్స్‌లోకి వచ్చేసరికి ఏమైంది? రూ. 260 నుంచి దాని ప్రైజు ఆల్మోస్ట్ రూ. 370కి పెరిగిందన్నమాట. రూ. 100 పెరిగింది. సో, ఆ విధంగా మనం ఫండమెంటల్ అనాలిసిస్‌ని ఉపయోగించుకొని కూడా సో, ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని లాభం పొందొచ్చు. సో, ఓవరాల్‌గా లాస్ట్ వీళ్ళ గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇక్కడ. సో, 10 ఇయర్స్ అయితే వీళ్ళ కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ 4% ఉందన్నమాట. 3 ఇయర్స్‌లో అయితే 291% వచ్చింది. ఎందుకంటే అది లాస్‌లో నుంచి ప్రాఫిట్‌లోకి వచ్చింది కాబట్టి. సో, ఆ విధంగా వాళ్ళకి కొంచెం రిటర్న్స్ కనిపిస్తున్నాయి. సో, సీఏజీఆర్ చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 10 ఇయర్స్‌కి 7% చూపిస్తుంది. అంత బాగా ఏం లేదు. సో, ఓకే. మీకు కొంచెం అర్థం అవ్వడం కోసం ఇది చూపిస్తున్నా. సో, బ్యాలెన్స్ షీట్ చూసినామంటే బ్యాలెన్స్ షీట్‌లో మనకు తెలుస్తది. రిజర్వ్స్ ఎన్నున్నాయి, బారోయింగ్స్ ఎన్నున్నాయి, అండ్ వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎన్నున్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఎంతున్నాయి, 39,000 కోట్లకి ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి. సో, ఇలాంటి విషయాలన్నీ చాలా డేటాను మనం స్టడీ చేసుకొని, ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాలనా? లేదా? అని డిసైడ్ చేసుకునేదే ఫండమెంటల్ అనాలిసిస్ అనమాట. అండ్ ఫండమెంటల్ అనాలిసిస్‌లో విషయం అదనమాట. సో, టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏం లేదు. కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఉంటది కదా! సో, ఆ షేర్ ప్రైస్‌ని అంచనా ఏస్తాం అనమాట. సో, ఎలా అంచనా ఏస్తారు? లాస్ట్ ఇయర్ ఈ షేర్ ప్రైస్ ఎంతునింది? దాని ముందు సంవత్సరం ఎంతునింది? సో, నిన్నెంతునింది? మొన్నెంతునింది? సో, లాస్ట్ టైమ్ వాళ్ళకి ఒక 50,00,00,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు షేర్ ప్రైస్ ఎట్లా పైకి పెరిగింది? ఎంత పర్సెంట్ పెరిగింది? వాళ్ళకి లాస్ వచ్చినప్పుడు అది ఎంత పడిపోయింది? ఇట్లా బయట ఫ్యాక్టర్స్‌ని చూసుకొని ప్రైస్ ఎట్లా బిహేవ్ చేస్తాందని అంచనా వేస్తారనమాట. సో, ఇలా కేవలం ప్రైస్‌ని మాత్రం అంచనా వేసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారనమాట. సో, ఎప్పుడైనా అలా ప్రైస్‌ని మాత్రమే అంచనా వేసి చేసేదాన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటారు. ఈ టెక్నికల్ అనాలిసిస్ అనే టాపిక్ ఒక సముద్రం. ఫండమెంటల్ అనాలిసిస్ అనే టాపిక్ గూడా ఒక సముద్రం. సో, వీటిని ఈ ఒక్క వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అసాధ్యం అనమాట. సో, ఒక టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ జాయిన్ అవ్వాలంటేనే బయట 2,500 నాకు తెలిసి యూట్యూబ్‌లోనే ఒకాయన ఎవరో 2,500కి అమ్ముతున్నాడు. అండ్ ఇంకా చాలామంది రూ. 1000కి వాళ్ళంతా ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టుకుంటే లక్షల్లో గూడా నాకు తెలిసి ఒకాయన ఉన్నాడు తమిళనాడులో. ఆయన 25,000, 30,000 చార్జ్ చేస్తాడు. బట్ అతని దగ్గర మనం జాయిన్ అవ్వాలంటే మినిమమ్ 10,00,000 క్యాపిటల్ ఉండాలి ముందు ట్రేడింగ్ క్యాపిటల్. సో, 10,00,000 క్యాపిటల్ ఉంటేనే ఆయన కోర్స్ జాయిన్ అవ్వాలా. ఆయన కోర్స్ జాయిన్ అయిన తర్వాత అతను కోర్స్ కంప్లీట్ చేస్తా నీ చేత ట్రేడింగ్ చేపిస్తాడనమాట. సో, ఇట్లా రకరకాల డిమాండ్స్ ఉన్న కోర్సెస్ అన్నీ ఉన్నాయి. బట్ ఓకే. మీరేమి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ చెప్పేదే మనం గూడా ఇక్కడ చెప్తాము. ఎందుకు వాళ్ళు అంతగా చెప్తున్నారంటే హైప్ అనమాట. సో, ఏం తెలియనోళ్ళు ఏం చేస్తారు, దాన్ని బ్రాండ్ వాల్యూ అని ఏదైనా వాళ్ళు అట్లా క్రియేట్ చేసుకుంటారు ఒక ఆహ్, బ్రాండింగ్‌ని. సో, ఖచ్చితంగా డబ్బులు కట్టి వాళ్ళు చేసేవాళ్ళు చేరతారు. బట్ నేనైతే అంతా సొంతంగా నేర్చుకున్నా ఫ్రీగానే. అందుకనే మీకు ఫ్రీగా స్ప్రెడ్ చేస్తున్నా. ఓకే. మీరు నేర్చుకుంటే మీ అదృష్టం, లేదంటే మీ దురదృష్టం. ఓకేనా? సో, టెక్నికల్ అనాలిసిస్ అంటే షేర్ ప్రైస్‌ని అనాలిసిస్ చేయడం అనమాట. సో, షేర్ ప్రైస్ పైకి పెరుగుతదా? కిందకెళ్తదా? సో, నెక్స్ట్ 3 నెలల్లో ఎక్కడికెళ్ళొచ్చు? సో, ఇలాంటి విషయాలన్నీ అనాలిసిస్ చేసి షేర్ ప్రైస్‌ని మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనమాట. సో, ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం చూసాం గదా! సో, చిన్న ఎగ్జాంపుల్ కోసం మీకు అసలు నేను ఇంతకుముందు దేని గురించి మాట్లాడానని చూపిస్తా. యాక్చువల్లీ ఇలా ఉంటాయన్నమాట. టెక్నికల్ అనాలిసిస్ చేసే ఒక టూల్ ఇది. చార్ట్స్ అంటారు. సో, ఇంతకుముందు ఫండమెంటల్ అనాలిసిస్ కోసం ఒక వెబ్‌సైట్‌లో ఎలా అయితే మనం డేటాను చూసామో, సో, అలాగే టెక్నికల్ అనాలిసిస్ జేయడానికి గూడా మనకు కొన్ని టూల్స్ ఉంటాయి. సో, ఇలా చార్ట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇండికేటర్స్ అనేసి. సో, ఇంకా చాలా ఇండికేటర్స్ ఉంటాయి. మూవింగ్ యావరేజెస్ ఇట్లా ఇవన్నీ మీకు తెలియకపోయినా ఇబ్బంది లేదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఫ్యూచర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం.
మీరు చూస్తున్నది వచ్చేసి గోల్డ్ చార్ట్ అనమాట. సో, గోల్డ్ చార్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ 2018 ఎంతవరకు ఉంది డేటా అనేది చూద్దాం. సో, ఇక్కడ మన దగ్గర 2016 నుంచి డేటా ఉంది. సో, ఇది గోల్డ్ ఈటీఎఫ్ అంటారు. సో, ఈటీఎఫ్ అంటే ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. బట్ సింపుల్‌గా ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మీకు కొంచెం అర్థమయ్యేలాగా చెప్తా. సో, ఈటీఎఫ్ అంటే ఏం లేదు. ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇవి ఎలా చేస్తారంటే చాలామంది మనలాంటి చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఉంటారు కదా! మనందరం మినిమమ్ రూ. 5,000 కూడా పెట్టి గోల్డ్ ఒక గ్రాము మీద ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటాం కదా! అలాంటి వాళ్ళందరి కోసమని వీళ్ళేం చేస్తారు, అందరి డబ్బులు కలెక్ట్ చేసుకొని వీళ్ళెళ్ళి గోల్డ్ కొంటారనమాట. సో, కొంటే ఆ గోల్డ్ మార్కెట్ ప్రైస్‌లో పెరుగుతా ఉంటే దీని వాల్యూ కూడా పెరుగుతా ఉంటది. సో, ఇక్కడ దీన్ని యూనిట్స్‌లో కొలుస్తారు. గోల్డ్‌ని మనం కేజీస్, గ్రామ్స్‌లో కొలుస్తాం కదా! సో, ఈ గోల్డ్ మాత్రం యూనిట్స్‌లో కొలుస్తారనమాట. ఒక యూనిట్ ప్రైస్ 16 జనవరిలో రూ. 22 ఉండింది. సో, కరెంట్‌లీ అది ఇప్పుడు రూ. 42 అంటే డబుల్ అయిందనమాట. ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కూడా మనం ఫ్యూచర్‌లో కవర్ చేస్తాం. సో, ప్రస్తుతానికి ఫుల్ బేసిక్స్‌లో ఉన్నాం కాబట్టి, సో, బేసిక్‌గా టెక్నికల్ అనాలిసిస్ గురించి చెప్పాం కాబట్టి, సో, చార్ట్ కూడా చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నా. సో, ఇది చూసి పెద్ద కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సో, ఇలాగా 2 మేజర్‌గా ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అయితే ఉన్నాయి. సో, ఇదే ఈ బేసిక్స్‌లో ముఖ్యంగా మనం ఓవర్‌వ్యూ అనమాట. సో, ఈ బేసిక్స్ మీకు అర్థమై ఉంటాయి. నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం ఫండమెంటల్ అనాలిసిస్ గురించి అండ్ టెక్నికల్ అనాలిసిస్ గురించి సో, టాపిక్ బై టాపిక్ తెలుసుకుందాం. ఆ తర్వాత దీనికన్నా టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ కన్నా ముందు ఇంకా అసలు బేసిక్ లెవెల్‌లో కొంతమందికి అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ అకౌంట్‌ని ఎలా ఆపరేట్ చేయాలి, సో, ఆ అకౌంట్‌లో ఎలాంటి ఆర్డర్స్ అంటే ఏంటి, ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి, ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, ఇలాంటి విషయాలు గూడా చాలామందికి తెలీదనమాట. తెలీదంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఆ ఫీల్డ్‌ని టచ్ చేసుంటారు కాబట్టి వాళ్ళకి తెలీదు. అది తెలిసిన వాళ్ళందరూ ఏం పెద్ద మేధావులు, గొప్పోళ్ళేం గాదు. వాళ్ళకి గూడా స్టార్టింగ్‌లో ఎవరికేం తెలిసుండదు. సో, ఇలాంటి విషయాలు వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పాలి గాబట్టి, సో, వాటి మీద గూడా మనం ఫస్ట్ కొన్ని వీడియోస్ అయితే చేసుకుందాం స్లోగా వన్ బై వన్. ఆ తర్వాత ప్యారలల్‌గానే టెక్నికల్ అనాలిసిస్ మీద గూడా వీడియోస్ చేద్దాం. అండ్ అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ మీద గూడా వీడియో చేద్దాం. అండ్ ఆల్రెడీ నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది. నేను టెక్నికల్ అనాలిసిస్ గురించి చూస్తా ఉన్నాను. ఇవంతా నాకు బేసిక్స్ అంతా తెలుసు. అంటే మన ఛానల్‌లో నేను లైవ్ ట్రేడ్స్ కూడా చేస్తున్నా అనమాట. సో, ఆ లైవ్ ట్రేడ్స్ చూస్తే మీకు కొంచెం నాలెడ్జ్ గెయిన్ అవుతది. సో, నేను ఒక ట్రేడ్‌ని ఎలా చేస్తున్నానో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, వెయిట్ ఎ సెకండ్. ఇంటర్నెట్ వీక్‌గా ఉన్నట్టుంది. లోడ్ అవ్వట్లేదు. ఓకే. కమ్ ఆన్. వాట్ హ్యాపెండ్? ఓకే. సో, ఇది మన ఛానల్ అనమాట. యూట్యూబ్‌లో ట్రేడింగ్ వ్లాగ్స్ తెలుగు. సో, ఇక్కడ మరియు ప్లేలిస్ట్‌లోకెళ్తే నేను ఒక ప్లేలిస్ట్స్ కూడా క్రియేట్ చేసి పెట్టా. చాలా ఈజీగా నేనైతే ఏవైతే ట్రేడ్ చేస్తానో, ఎలా ట్రేడ్ చేస్తానో, సో, అన్ని డీటెయిల్స్ ఇక్కడ మీకు దొరుకుతాయి. సో, ఇక్కడ ప్లేలిస్ట్‌లోకెళ్తే ఇక్కడ చూసారు కదా! లైవ్ ట్రేడింగ్ అని ఉంది. ఆల్మోస్ట్ 32 వీడియోస్ పెట్టా. సో, వెళ్ళి చూడండి. ఇక్కడికెళ్ళి చూస్తే ఫస్ట్ నుంచి చూస్తే సో, ఫస్ట్ అక్కడ 500 లాస్, 900 ప్రాఫిట్, 700 ప్రాఫిట్, 800 ప్రాఫిట్, 750 ప్రాఫిట్. సో, ఇలా కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్స్ సంపాదించుకోవచ్చనమాట. సో, ఇక్కడ 1700 ప్రాఫిట్ అండ్ ఇక్కడ లాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సో, కొన్ని అన్నీ పెట్టాననమాట. ఇక్కడ ప్రాఫిట్, ఇక్కడ ప్రాఫిట్, ఇక్కడ ప్రాఫిట్, ఒక లాస్ వచ్చింది. ఇక్కడ రెడ్‌గా ఉన్న వీడియోస్ అన్నీ లాస్ వచ్చిన వీడియోస్. సో, ఇలా గ్రీన్ కలర్‌లో ఉండేవన్నీ ప్రాఫిట్ వచ్చిన వీడియోస్ అనమాట. సో, వెళ్లి చూడండి. మీకు నేను ఎలా ట్రేడ్ అంటే ఓన్లీ ఈ విషయం నేను టెక్నికల్స్ గురించి చూస్తుంటారు కదా! వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నా. సో, టెక్నికల్ ప్యాటర్న్స్ అంటే ఏంది? ఇవన్నీ చూసుకొని ట్రేడ్ ఎలా చేయొచ్చు? సో, నేను క్లియర్ కట్‌గా నేను చేసిన ఎవ్రీ ట్రేడ్ లైవ్‌లో రికార్డ్ చేసి ఎంట్రీ తీసుకునేటప్పుడు, ఎగ్జిట్ తీసుకున్నప్పుడు
అండ్ స్టాప్ లాస్ మోడిఫై చేసేటప్పుడు సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అక్కడ రికార్డ్ చేయడం జరిగింది. దాన్ని నేను అక్కడ పెట్టా అనమాట. సో మీరెళ్లి చెక్‌ఔట్ చేయండి. ఐ హోప్ మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే షేర్ అవుతది. అండ్ ఇంకొక ప్లేలిస్ట్ ఉంది. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేలిస్ట్. స్టాక్ అనాలిసిస్ అని. యాక్చువల్‌గా దీనికంత సక్సెస్ రేట్ రాలేదు గానీ, బేసిక్‌గా ఒక 20 మంది నుంచి 40 మంది ఫాలో అవుతున్నారు. వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా అంతా వీడియో చూస్తారు. ఎందుకంటే నేను క్లియర్ కట్‌గా ఆ రోజు నేను ఏం చేస్తాననేది ఈ వీడియో ముందే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అనమాట. సో, ఇక్కడ చూస్తే కొత్తగా సెబీ మార్జిన్స్ మార్చిన అప్డేట్ ఒకటిచ్చాను. సో, అసలు నిఫ్టీ లెవెల్స్ ఎక్కడున్నాయి? సపోర్ట్, రెసిస్టెన్స్ ఎక్కడుంది? అండ్ ఆ రెసిస్టెన్స్‌కొచ్చినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తే నేనెలా బిహేవ్ చేస్తాను? సో, ప్రైస్ ఎలా మారితే నేనెలా బిహేవ్ చేస్తాను? ఇలాంటి చాలా కాన్సెప్ట్‌లన్నీ డైలీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మార్నింగ్ టైము. సో, బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకి ఇది అవసరం లేదు. నేను చెప్తున్నది ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్ తెలిసి కొంచెం ట్రేడ్స్ గురించి, కాల్స్ గురించి చూస్తుంటారు కదా! వాళ్ళ కోసం చెప్తున్నా అనమాట. మీరొకసారి మన ఛానల్‌ని చెక్‌ఔట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఇక్కడ మంచి ఇన్ఫర్మేషనే దొరుకుతదనమాట. సో, థాంక్ యూ. సో, ఓపికగా ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. సో, నెక్స్ట్ కమింగ్ పార్ట్ 2 వీడియోలో ఇంకా ఫర్దర్‌గా ఇలా పార్ట్ 3, పార్ట్ 4 ఎన్ని పార్ట్‌లయితాయో నాకు కూడా తెలీదు. బట్ అయితే చాలా పార్ట్‌లయితే అవుతాయి. ఎందుకంటే స్లోగా చెప్పాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చనమాట. ఫాస్ట్‌గా చెప్పుకుంటా ఎళ్తే. సో, ఒక్కరు నేర్చుకున్నా చాలు నాకు ఈ ఒక్కరి వీడియో చూసి నేర్చుకున్నా చాలు. ఇగ నేనేం 1,00,000 వ్యూస్ కోసం అయితే ఈ వీడియో చేయట్లా. అట్‌లీస్ట్ ఒక్కరు బేసిక్స్ నుంచి కంప్లీట్‌గా జీరో నాలెడ్జ్‌తో ఈ వీడియో స్టార్ట్ చేసి, ఎండ్ వరకు అన్ని వీడియోస్ ఫాలో అయ్యి, సో, నాతో పాటు వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా ట్రేడ్ చేయగలిగితే దట్స్ ఇట్. అదే నా టార్గెట్ గోల్. చూద్దాం ఎంతమంది అదే ఈ ఫార్మాట్ ఫాలో అయ్యి నాతో పాటు జర్నీ చేస్తారు. సో, విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థాంక్ యూ ఫర్ సపోర్ట్. సో, కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానెల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ అయితే ఖచ్చితంగా కొట్టండి. ఆ లైక్ కూడా పడేయండి. ఇవన్నీ ఫ్రీనే మీకు. నేను మీకోసం కష్టపడి ఇంత మంచి వీడియోస్ చేస్తున్నా కాబట్టి, మీ తరపున కూడా కొంచెం నాకు సపోర్ట్ చేస్తే బావుంటది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై. టేక్ కేర్.